నమస్కారం. ఈరోజు రీజనింగ్లోని టాపిక్ వచ్చేసి అనాలజీ. దాంట్లో ఉన్న 4 క్వశ్చన్స్ కూడా చూద్దాము. మనకి అనాలజీ మొత్తం వచ్చేసి ఇక్కడ 4 రకాలుగా ఉంటుంది. అనాలజీ మనకి వచ్చేసి ఇక్కడ మనకి నెంబర్ అనాలజీ, తర్వాత మనకి లెటర్ అనాలజీ, తర్వాత మనకి వర్డ్ అనాలజీ, తర్వాత మనకి ఫిగర్ అనాలజీ అను 4 రకాల ప్రశ్నలు ఉంటాయి. సో దీంట్లో మనం ముందుగానే నెంబర్ అనాలజీ మరియు లెటర్ అనాలజీని పూర్తి చేసాము. ఇంకా మిగిలింది వచ్చేసి మనకి వర్డ్ అనాలజీ మరియు ఫిగర్ అనాలజీ. ఈ ప్రశ్నలు మనం ఈరోజు చూద్దాము. మొదటిగా మనం అనాలజీ అంటే ఏంటి అంటే పోలిక అంటారు. అంటే ఇక్కడ మన తెలుగులో వచ్చేసి మనకి ఇక్కడ పోలిక అంటారు అనాలజీ అంటే. సో అనాలజీ వచ్చేసి సింపుల్గా చెప్పాలంటే ఎస్టాబ్లిషింగ్ ద రిలేషన్షిప్ బిట్వీన్ 2 గివెన్ వర్డ్స్ అని మనం చెప్పొచ్చు. అంటే ఇచ్చిన ఏదైనా 2 వర్డ్స్ మధ్యలో, ఇచ్చిన ఏదైనా 2 పదాల మధ్యలో మనం ఒక రిలేషన్షిప్ అనేది మనం ఇక్కడ ఎస్టాబ్లిష్ చేయాలి. వీటి మధ్యలో ఉన్న సంబంధాన్ని మనం కనుక్కోవాలి. సో అదే అనాలజీ. సో ఎగ్జామినర్ కూడా ఒక అభ్యర్థి ఎంత కరెక్ట్గా, ఎంత నీట్గా, ఎంత బాగా 2 ఇచ్చిన పదాల మధ్యలో రిలేషన్షిప్ అనేది ఎస్టాబ్లిష్ చేస్తాడో దాన్నే ఎగ్జామినర్ గమనిస్తాడు. సో ఉదాహరణకి ఈ ప్రశ్న చూద్దాం. ఇక్కడ మనకి కవి అన్నారు, ఇక్కడ మనకి ఊహ అన్నారు. సో కవికి ఊహకి ఉన్న రిలేషన్ ఏంటి అని చూసినట్టయితే కవి ఊహించి ఏదైనా చేస్తారు, అంటే ఊహించి రాస్తారు. సో ఇట్స్ ఏ పోయెట్ అనుకోండి ఇక్కడ. సో పోయిట్ ఏం చేస్తారంటే ప్రతిదీ ఊహించి రాస్తారు. అంటే బుక్ రాయడానికి కన్నా ఏదైనా నవల కానీ ఏదైనా కానీ కవి ఊహించి రాయడం జరుగుతుంది. పోయం కానీ ఊహించి రాయడం జరుగుతుంది. అలాగనే చిత్రకారుడు అన్నారు. సో ఇప్పుడు చరిత్రకారుడు చూస్తే చరిత్రకారుడు దేని మీద అంటే ఇప్పుడు సంఖ్యాశాస్త్రం మీద చరిత్రకారుడికి సంఖ్యాశాస్త్రం ఏమైనా సంబంధం ఉందంటే ఏ సంబంధము లేదు. అదే ఇప్పుడు చరిత్రకారుడు మళ్ళీ వాణిజ్య శాస్త్రానికి ఏమైనా సంబంధం ఉందంటే అది కూడా లేదు. సో మరి చరిత్రకారుడు నిజాలు అంటే ఇక్కడ మనము చరిత్రకారుడు వచ్చేసి నిజాలు అంటే మనకి ఉన్న ఫ్యాక్ట్స్ని బట్టి చరిత్రకారుడు అనేది ఒక చరిత్ర అనేది సృష్టించడం జరుగుతుంది. కాబట్టి మనకి ఆన్సర్ వచ్చేసి ఇక్కడ మనకి నిజాలు అనే ఆన్సర్ వస్తుంది. అంటే ఇక్కడ కవి ఊహించి రాస్తాడు, అలానే చరిత్రకారుడు నిజాలను బట్టి మనం చరిత్ర అనేది మనకి చేయడం జరుగుతుంది. కాబట్టి ఆన్సర్ మనం వచ్చేసి ఆప్షన్ సి అని పెట్టచ్చు. సో అభ్యర్థి ఇలాంటి ప్రశ్నలు వచ్చినప్పుడు ఎలా కరెక్ట్ సమాధానం పెట్టాలి అంటే ఆప్షన్స్ నుంచి ఎలిమినేట్ చేసుకుంటే ఆన్సర్ అనేది చాలా ఈజీగా రావడం జరుగుతుంది. సో ఈ విధానికి ఇప్పుడు మరొక ప్రశ్న చూద్దాం. ఇదే విధంగా ఇక్కడ ఊరేగింపు, మార్గం, భూమి, ఏమి అని అడిగారు. ఇక్కడ మనము ఊరేగింపుకి మార్గంకి ఉన్న రిలేషన్ ఏంది అంటే ఇక్కడ ఏదైనా ఒక ఊరేగింపు ఎలా వెళ్తుందంటే ఒక మార్గం గుండా వెళ్తుంది. ఒక ఊరేగింపు అనేది ముందే ప్లాన్ చేసుకుంటారు, ఈ మార్గం నుండి వెళ్ళాలి, ఇలా వెళ్ళాలి, అలా వెళ్ళాలి అని. అంటే ఇక్కడ ఊరేగింపు అనేది ఒక మార్గం గుండా వెళ్తుంది. అలానే భూమి ఎలా వెళ్తుంటే భూమి కూడా ఒక మార్గం గుండా వెళ్తుంది. మనము ఆ మార్గాన్ని అంటే భూమి యొక్క మార్గాన్ని ఏమంటామంటే మనము కక్ష అంటాం. కాబట్టి ఆన్సర్ వచ్చేసి మనకి ఇక్కడ ఆప్షన్ సి అవుతుంది. ఇప్పుడు మరో ప్రశ్న చూద్దాం. ఇక్కడ ఎరువు, పంటలు, అదేవిధంగా ఇక్కడ ఆప్షన్లో ఆన్సర్ ఏంది అని అడుగుతున్నాడు. ఇక్కడ వచ్చేసి ఆప్షన్ ఏ ఉపాధ్యాయుడు విద్య, క్లోరిన్ నీరు, టానిక్ శరీరం, పురుగు మందు ఎలుకలు అన్నారు. ఇక్కడ చూస్తే ఎరువుకి మరియు పంటలకి ఉన్న రిలేషన్ ఏంది అంటే ఇక్కడ ఎరువులు వేస్తే పంటలు బాగా పండుతాయి. అంటే ఇక్కడ మనకి ఆన్సర్ వచ్చేసి ప్రొడక్టివిటీ పాయింట్ ఆఫ్ వ్యూ ఉందన్నమాట. అంటే ఇక్కడ మనకి ప్రొడక్టివిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి ఒక రిలేషన్ అనేది మనం ఎస్టాబ్లిష్ చేయొచ్చు. అంటే పంటలు బాగా ప్రొడక్టివిటీ పెంచాలి అంటే ఏమి యాడ్ చేయాలంటే ఫెర్టిలైజర్ అంటే ఎరువు యాడ్ చేయాలి. సో ఎప్పుడైతే మనం ఎరువు యాడ్ చేస్తామో పంటలు అనేవి మనకి చాలా బాగా పెరుగుతాయి. సో అలాంటి రిలేషన్ మనకి ఎరువు మరియు పంటల మధ్యలో వస్తుంది. ఇప్పుడు ఉపాధ్యాయుడు విద్య. సో ఇక్కడ అభ్యర్థి కొంచెం జాగ్రత్తగా ఆలోచించాలి. ఎందుకంటే ఇప్పుడు పంటలకు ఎరువులు కావాలి, అలానే విద్యకు ఉపాధ్యాయుడు కావాలి. అలా ఆలోచించినట్టయితే ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ అని వస్తుంది. కానీ ఇక్కడ పంటలకు ఎరువు కంపల్సరీగా కావాలి అంటే అవసరం లేదండి. ఎందుకంటే ఒక పంట పండాలంటే ఎరువు కంపల్సరీ యాడ్ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఎరువు వేస్తే నీ ప్రొడక్టివిటీ పెంచుతుంది, కానీ ఎరువు లేకపోయినా కూడా పంటలు అనేది పండుతుంది అనమాట. ఓకే. సో అందుకని ఇక్కడ కానీ విద్యకు మాత్రం ఉపాధ్యాయుడు అనేది కంపల్సరీగా కావాల్సిన అవసరం ఉంది. కాబట్టి మనం ఆన్సర్ ఏ అనేది మనకి ఆన్సర్ దగ్గరగా ఉన్నప్పటికీ ఒకసారి మనం దాన్ని దృష్టిలో పెట్టుకొని వేరే ఆప్షన్స్ని చూద్దాం. క్లోరిన్ నీరు అన్నారు. సో క్లోరిన్కి నీరుకి మధ్యలో ఉన్న రిలేషన్ ఏంటి, ఉన్న సంబంధం ఏంటంటే జనరల్గా మనము నీళ్లను శుద్ధి చేయడానికి అంటే దాన్ని మనము అంటే మనము వాటర్లో ఉన్న కెమికల్ బ్యాక్టీరియా ఏదైనా చంపడానికి మనం ఏం యాడ్ చేస్తామంటే మనం యాడ్ చేసే కెమికల్ వచ్చేసి మనకి ఇక్కడ క్లోరిన్. సో ఇక్కడ క్లోరిన్ ఎందుకు యాడ్ చేస్తామంటే నీరులో ఉన్న బ్యాక్టీరియాని చంపడానికి. కాబట్టి ఇక్కడ మనకు ఒక నెగిటివ్ రిలేషన్ అనేది ఉంది. కాబట్టి ఆప్షన్ బి అనేది ఇక్కడ ఆన్సర్ కాదు. ఇంకోటి చూస్తే పురుగు మందు ఎలుకలు అని ఉంది. సో మామూలుగా పురుగు మందు ఏం చేస్తుంటే ఎలుకలను చంపుతుంది. ఇక్కడ మనం చంపేది కానీ ఇలాంటి రిలేషన్ ఎక్కడా మనకి ఎరువుకు పంటకి మధ్యలో లేదు. కాబట్టి మనం ఆప్షన్ డి కూడా తీసుకోలేము. ఇంకా మిగిలింది ఏంటంటే ఆప్షన్ ఏనా ఆప్షన్ సీనా అని మిగిలింది. సో ఆప్షన్ సి చూస్తే టానిక్ బాడీ. సో ఇక్కడ చూస్తే
మామూలుగా శరీరం అనేది టానిక్ లేకుండా కూడా ఉంటుంది, కానీ టానిక్ వల్ల ఏమవుతుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ టానిక్ వాడడం వల్ల శరీరం యొక్క ప్రొడక్టివిటీ అనేది పెరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం రీవైటల్ అని చూస్తుంటాము. సో మనం గ్లూకోజ్ అని, ఎక్స్ట్రా గ్లూకోజ్ అని మనం బాడీకి తీసుకుంటున్నాం, ఎందుకంటే మన యొక్క ప్రొడక్టివిటీని పెంచడానికి. కాబట్టి ఇక్కడ ఎరువు పంటల మధ్యలో రిలేషన్ వచ్చేసి ప్రొడక్టివిటీ మీద ఆధారపడి ఉంది. అలానే టానిక్ శరీరం మీద కూడా మనకి ప్రొడక్టివిటీ అనే వర్డ్ మీద ఆధారపడింది. కాబట్టి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి అని అవుతుంది. కానీ ఉపాధ్యాయుడు విద్య అనేది కూడా, ఇప్పుడు విద్యకు ఉపాధ్యాయుడు కంపల్సరీ, కానీ ఇక్కడ పంటలకు ఎరువు అనేది కంపల్సరీ కాదు, లేకపోయినా కూడా మనకు పెరిగే అవకాశం ఉంది. కాబట్టి అంటే ఏ ఆప్షన్ కూడా తప్పని కాదు. సి వచ్చేసి ఆన్సర్ చాలా దగ్గరగా ఉంది ఏతో పోల్చుకుంటే, కాబట్టి ఆన్సర్ అనేది మనకి ఇక్కడ సి అయింది. ఇప్పుడు మనము ఇది చూద్దాము, అపరిమిత ఆనందం, విషాదం. సో ఈ రెండు వర్డ్స్ చూసినప్పుడు, ఈ రెండు పదాలు చూసినప్పుడు మనకి ఏం గుర్తొస్తుందంటే, ఎలా ఉన్నాయంటే ఇక్కడ విషాదం అంటున్నాడు, ఇక్కడ ఆనందం అంటున్నాడు. సో ఇక్కడ విషాదం అంటున్నాడు, ఇక్కడ ఆనందం అంటున్నాడు. అంటే ఎలా ఉన్నాయంటే ఇవి ఆపోజిట్ వర్డ్స్, వీటిని ఇంగ్లీష్లో యాంటోనిమ్స్ అంటారు. సో అదేవిధంగా మనం ఆప్షన్లో చెక్ చేసుకోవాలి ఏమేమి యాంటోనిమ్స్ ఉన్నాయని. సో ఒకసారి మనం యాంటోనిమ్స్ ఏమేమి ఉన్నాయో చెక్ చేస్తున్నాం, అంటే ఆపోజిట్ వర్డ్స్ ఏమేమి ఉన్నాయి అంటే ఇక్కడ విషాదం మరియు ఆనందం అన్నాడు. ఆనందం, విషాదం లాంటి ఆపోజిట్స్ ఎక్కడో చెక్ చేసుకుందాం. ఆప్షన్ ఏ చూద్దాము. ఆప్షన్ ఏ ఏముందంటే అభినందనలు, సందర్భం అన్నారు. సో ఇక్కడ అభినందనలు, సందర్భం అనేది ఇక్కడ ఆపోజిట్ వర్డ్స్ కావు, కాబట్టి ఆప్షన్ ఏ కాదు. ఇప్పుడు ఆప్షన్ బి వద్దాం, శ్రద్ధ, విజయవంతం. ఇక్కడ శ్రద్ధ, విజయవంతం అనేది కూడా ఇక్కడ ఆపోజిట్ వర్డ్స్ అనేది కాదు, సో అనేది ఇక్కడ కూడా బి కాదు. సి కొలత, కొలబద్ద. సో ఇక్కడ కొలత, కొలబద్ద అనేవి కూడా ఆపోజిట్ వర్డ్స్ కాదు, అంటే ఇది కూడా తప్పు. అంటే సి ఏమని ఇప్పుడు అవమానం, ప్రశంసించడం. సో ఇక్కడ ఎలా ఉందంటే అవమానం మరియు ప్రశంసించడం అనే రెండు ఆపోజిట్ వర్డ్స్, కానీ ఆపోజిట్లో ఉన్నాయి, కాబట్టి ఆన్సర్ వచ్చేసి మనం డి అని పెట్టచ్చు. అదేవిధంగా మరో ప్రశ్న చూద్దాం. జీవితం, మరణం, ప్రారంభం ఏంటి అంటున్నాడు. ఇక్కడ జీవితం అంటే మరణం, అంటే ఇక్కడ బర్త్ అండ్ డెత్ అంటున్నాడు. సో ఇక్కడ బర్త్ మరియు డెత్ ఎలా ఉన్నాయి అంటే, ఇక్కడ బర్త్ అంటే పుట్టడము, డెత్ అంటే చావడము. సో ఇక్కడ జననం, ఇక్కడ మరణం అని అడుగుతున్నారు. ఇక్కడ జననం, ఇక్కడ మరణం, కాబట్టి రెండు ఎలా ఉన్నాయంటే ఆపోజిట్లా ఉన్నాయి. అలానే ప్రారంభం అన్నాడు. సో మనకి ప్రారంభం అంటే మనకి ఆన్సర్ వస్తుంది డైరెక్ట్గా ముగింపు అని మనకి ఆన్సర్ అనేది రావడం జరుగుతుంది. అదేవిధంగా మరో ప్రశ్న చూద్దాం. అడ్డగించు, మాట్లాడు. సో ఇప్పుడు అడ్డగించుకి మాట్లాడి మధ్యలో ఉన్న రిలేషన్ ఏంటి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను అనుకోండి, దాన్ని అడ్డగించడం అంటే ఇప్పుడు ఒక వ్యక్తి మాట్లాడుతుంటే ఇంకో వ్యక్తి అడ్డగించడం, అంటే ఇక్కడ ఒక నెగిటివ్ రిలేషన్ అనేది మనకి ఇక్కడ వస్తుంది. సో ఒకరు మాట్లాడుతున్నప్పుడు మరొకరు అడ్డగిస్తున్నారు, సో నెగిటివ్ రిలేషన్ అనేది ఇక్కడ మనకు వస్తుంది. ఇలాంటి రిలేషన్ ఆప్షన్స్లో ఎక్కడ ఉందో మనం వెతుకుతాము. మొదటిగా చూస్తే అరుపు, కూత అన్నారు. ఇక్కడ అరుపు మరియు కూత అన్న రెండు ఒకటే, కాబట్టి ఇవి సినోనిమ్స్ లాగా ఉన్నాయి, కాబట్టి ఇవి మనకి ఆన్సర్ అనేది కాదు. ఇక్కడ ఏంటంటే మనకి నెగిటివ్ రిలేషన్ కావాలి, అంటే ఒకరు మాట్లాడుతున్నప్పుడు ఒకరు మధ్యలో అడ్డగిస్తున్నారు, అలాంటి రిలేషన్ మనకు కావాలి, కానీ ఆప్షన్ ఇలా అది కుదరట్లేదు. ఇప్పుడు ఆప్షన్ బి చూద్దాము. చొరబడు, ప్రవేశించు. ఇక్కడ చొరబడు మరియు ప్రవేశించు అనేవి కూడా రెండు ఎలా ఉన్నాయంటే సినోనిమ్స్ అంటారు, ఇవి కూడా కాదు. ఇప్పుడు చూద్దాము సి జోక్యం చేసుకొని ఘర్షణ. ఇది ఎలా ఉందంటే ఇప్పుడు మాట్లాడుతున్నారు, ఒకరు అడ్డగిస్తున్నారు, అలానే కొందరు ఘర్షణ పడుతున్నారు, అలానే మరొకరు జోక్యం చేసుకుంటున్నారు. అంటే ఇప్పుడు నాకు ఆప్షన్ సి వచ్చేసి ఆన్సర్ అనేది మనకి అని మనం చెప్పొచ్చు. ఎలా అంటే ఇక్కడ కొందరు మాట్లాడుతున్నారు, అడ్డగిస్తున్నారు, అలానే ఘర్షణ పడుతున్నారు, కొందరు జోక్యం చేసుకుంటున్నారు. సో ఇలాంటి రిలేషన్ అనేది మనకి ఆప్షన్ సిలోనే కలుగుతుంది. తర్వాత ఆప్షన్ డి వచ్చేసరికి మనకి టెలిఫోన్, టెలిగ్రాఫ్. అసలు టెలిఫోన్కి టెలిగ్రాఫ్కి మనకి ఇలా అడ్డగించు, మాట్లాడు అనే రిలేషన్ మనకి కూడా ఎస్టాబ్లిష్ చేయలేము, కాబట్టి మనకి ఆప్షన్ డి కూడా తప్పు అయిపోయింది. ఇప్పుడు మరో ప్రశ్న చూద్దాం. ఉపవాసం, ఆకలి. సో ఇప్పుడు రిలేషన్ ఏంది ఉపవాసంకి ఆకలి అయితే, ఎవరైతే ఉపవాసం ఉంటారో వాళ్ళకి ఆకలి వేస్తుంది అనే రిలేషన్ మనకి కూడా ఎస్టాబ్లిష్ చేయొచ్చు. సో ఉపవాసం, ఆకలి, ఎవరైతే ఉపవాసం ఉన్నారో వాళ్ళకి ఆకలి వేస్తుంది. అలానే పరుగు పందెం, ఎవరైతే పరుగు పందెంలో ఉన్నారో వాళ్ళకి ఏమవుతుందో ఎప్పుడైనా చెక్ చేసుకుంటే మనకి ఆన్సర్ అనేది వస్తుంది. ఇక్కడ అందమైన అన్నారు. సో ఇక్కడ ఉపవాసం ఉంటే ఆకలి అవుతుంది, పరుగు పందెం అంటే ఏమవుతుందని కనుక్కోమంటున్నారు. సో అందమైన అనే ఆప్షన్ ఇక్కడ మనకి రాదు. అలానే బలం. సో ఉపవాసం ఉంటే ఆకలి అవుతుంది, పరుగు పందెంలో ఉంటే బలం ఉంటుందా అనేది సరే మనం చూసుకుందాం. సో బలం అనేది కూడా మనకి దగ్గరగా అనేది ఆన్సర్ అనేది లేదు. ఇక్కడ చూస్తే ఉపవాసం, ఆకలి అన్నారు, పరుగు పందెం అంటే గుర్రం అన్నారు. ఇక్కడ గుర్రం అంటే యానిమల్, ఇక్కడ మనకి ఆకలి అన్నారు. ఆకలి అనేది ఒక జీవి కాదు. ఇప్పుడు ఉపవాసం అని ఒక జీవి పేరు ఉంటే అప్పుడు పరుగు పందెం ఇక్కడ గుర్రం అని పెట్టచ్చు, కానీ ఇక్కడ ఒక జీవి పేరు లేదు, ఆకలి అంటున్నారు. సో అది కూడా మనకి కుదరదు, కాబట్టి ఆప్షన్ సి కూడా రాంగ్. ఇప్పుడు ఉపవాసం, ఆకలి, అట్నే పరుగు పందెం ఏంటంటే అలసట అని అప్పుడు ఆన్సర్ డి వస్తుంది. ఎలా అంటే ఉపవాసం ఉంటే ఆకలి వస్తుంది, అదే పరుగు పందెంలో ఉంటే మనకి అలసట వస్తుంది, కాబట్టి ఆన్సర్ అనేది ఆప్షన్ డి అవుతుంది. ఇప్పుడు ఇదే అనాలజీని ఫిగర్ అనాలజీలో ఉన్నప్పుడు ఎలా ఉంటుందో మనకి చూద్దాం. సో ఇక్కడ ఫిగర్ అనాలజీ అంటే ఏకి బికి ఉన్న మధ్యలో ఉన్న రిలేషన్ ఏదో చూసి అలాంటి రిలేషనే బి నుంచి సికి మనం ఎస్టాబ్లిష్ చేయాల్సిన అవసరం ఉంది.
సో ఇప్పుడు ఏకి బీకి మధ్యలో ఉన్న సంబంధం ఏంటి అంటే ఇక్కడ చూస్తే ఏకి బీకి తేడా ఏంటంటే పైన ఉన్న 4 బాక్సెస్ ఇలా 1 2 3 4 ఇవన్నీ తీసేయడం జరిగింది. అప్పుడు మనకి బిలో ఉన్న పటంలో ఉన్నది మనకు వచ్చింది. అలానే ఇక్కడ సి ఉంది. ఇప్పుడు సి కూడా ఏం చేయాలంటే ఇక్కడ 1 2 3 4 ఈ 4 తొలగిస్తే మనకి ఎలాంటి ఆన్సర్ వస్తుందంటే 1 వస్తుందంటే రాదు, 2 వస్తుందంటే అవును అని మనం డైరెక్ట్గా చెప్పొచ్చు. సో ఇదే అనాలజీ అంటే. సో ఏకి బీకి మధ్యలో ఎలాంటి సంబంధం ఉందో అలాంటి సంబంధాన్ని సికి డికి మధ్యలో కూడా ఏర్పరచాలి. ఇప్పుడు మరో ప్రశ్న చూద్దాం. సో ఇక్కడ చూస్తే మనకి ఈ ప్రశ్న మనకి ఇక్కడ ఏ ఉంది, ఇక్కడ మనకి బి ఉంది. సో ఈ రెండు ఎలా ఉన్నాయంటే ఇవి ఒకరినొకరు చూస్తున్నట్టు అంటే ఆపోజిట్ డైరెక్షన్లో చూస్తున్నట్టు ఉన్నాయి. సో ఇక్కడ ఏ బి ఎలా ఉన్నాయంటే ఏ బి వచ్చేసి ఆపోజిట్ డైరెక్షన్లో చూస్తున్నట్టు ఉంది. అలానే సి నుంచి డికి ఎలాంటి రిలేషన్ ఎస్టాబ్లిష్ చేయాలి అంటే ఇక్కడ మనకి సి అనేది కింద చూస్తుంది, ఆబ్వియస్గా డి అనేది ఆపోజిట్ డైరెక్షన్లో చూస్తుంది. కాబట్టి ఆపోజిట్ డైరెక్షన్ ఎక్కడ ఉందంటే మనకి ఆపోజిట్ డైరెక్షన్ మనకి ఇక్కడ ఎక్కడ ఉందంటే పైన ఉంది. కాబట్టి మనకి ఇక్కడ ఏబిసిడి లేదా 1 2 3 4 అన్నప్పుడు మనకి ఆన్సర్ ఏమవుతుందంటే డైరెక్ట్గా 4 అనొచ్చు. ఇది 1 2 3 4 అన్నప్పుడు మనకి ఆన్సర్ వచ్చేసి డైరెక్ట్గా 4 అని మనం ఇక్కడ చెప్పొచ్చు. అంటే ఇక్కడ ఏబి ఎలా చూస్తున్నాయంటే ఆపోజిట్ డైరెక్షన్లో చూస్తున్నాయి, అలానే సిడి ఎలా చూస్తున్నాయంటే కూడా ఆపోజిట్ డైరెక్షన్లో చూస్తున్నాయి. అంటే సి కింద చూస్తున్నట్టే డి ఎక్కడ చూస్తుందని పైకి చూస్తున్నాయని అర్థం. ఇప్పుడు ఇక్కడ ఇంకో ఫిగర్ చూద్దాం. సో ఏకి బీకి మధ్య రిలేషన్ ఎలా ఉందో చూద్దాం ఒకసారి. ఏకి బీకి రిలేషన్ చూస్తే ఇక్కడ మనకి 2 చేంజెస్ ఉన్నాయి, అంటే 2 మార్పులు కనపడుతున్నాయి. ఏంటి అంటే ఒకటి ఇక్కడ ఒక లూప్ ఉంది, ఇక్కడ ఒక లూప్ ఉంది. సో కానీ బీకి చూస్తే ఇక్కడ ఉన్న లూప్స్ ఏవైతే ఇక్కడ ఉన్నాయో అవి మొత్తం ఇక్కడ లోపల జరిగింది. అంటే 1 2 3 ఉండడం జరిగింది. అంటే ఇక్కడ ఆప్షన్ ఏ చూసుకుంటే మనకి ఇక్కడ ఆప్షన్ ఏలో 2 లూప్స్ ఉన్నాయి. ఆప్షన్ బీకి వచ్చేసరికి ఏమైందంటే ఒక లూప్ పెరిగింది, అంటే దెర్ ఇస్ ఇంక్రీజ్ ఇన్ 1 లూప్, అంటే ఒక లూప్ పెరిగింది. సో ఆ ఒక లూప్ పెరిగిన తర్వాత మళ్ళీ అన్ని లూప్స్ ఎక్కడికి వెళ్ళాయా అంటే అన్ని లూప్స్ మళ్ళీ లోపలికి వెళ్ళాయి అని చెప్పొచ్చు. సో మొదటిగా 2 లూప్స్ ఉన్నాయి, సో ఒక లూప్ పెరిగింది, అన్ని లూప్స్ లోపలికి వెళ్ళాయి. అలానే ఇప్పుడు ఆప్షన్ సి తీసుకుంటే ఆప్షన్ సిలో మొత్తం ఎన్ని లూప్స్ ఉన్నాయి అంటే ఎందుకంటే మనం సి నుంచి డికి ఉన్న సంబంధాన్ని ఏర్పరచాలి కాబట్టి ఆప్షన్ సిలో ఎన్ని లూప్స్ ఉన్నాయంటే ఇక్కడ 1 2 3 4 అని చెప్పొచ్చు. సో ఆప్షన్ సిలో మనకి 4 లూప్స్ ఉన్నాయి. అంటే ఇప్పుడు సి నుంచి డికి ఆల్రెడీ మనకి తెలుసు, మనకి ఒక లూప్ని ఇంక్రీజ్ చేయాలి +1 చేయాలి అంటే మొత్తం ఎన్ని లూప్స్ అని 5 లూప్స్ ఉన్నాయి. ఇప్పుడు 5 లూప్స్ ఏవైతే ఉన్నాయో అవి ఎక్కడికి వెళ్తాయంటే అన్ని లోపలికి వెళ్తాయి. కాబట్టి ఒకేసారి మనకి ఆన్సర్ 3 అని మనం డైరెక్ట్గా పెట్టచ్చు. ఎందుకంటే ఇక్కడ మనకి ఆప్షన్ 2లో 4 ఉన్నాయి, కానీ ఆప్షన్ 3 వచ్చేసి మనకి 5 లూప్లు ఉన్నాయి. కానీ 5 కూడా ఎక్కడ ఉన్నాయంటే 5 కూడా బయట నుంచి లోపలికి వెళ్ళే విషయాన్ని మనకి ఇక్కడ చూపిస్తుంది. కాబట్టి ఆన్సర్ అనేది ఆప్షన్ 3 అయింది. ఇప్పుడు మరో ప్రశ్న చూద్దాం. సో ఈ ప్రశ్న చూస్తే ఏకి బీకి మధ్యలో ఉన్న రిలేషన్ ఏదో మనం కనుక్కుంటే అదే రిలేషన్ మనం సి నుంచి డికి మధ్యలో కూడా మనం ఇక్కడ ఎస్టాబ్లిష్ చేయొచ్చు. ఇప్పుడు ఒకసారి చూస్తే మనకి ఏబి, సో మనం ఒకసారి ఈ ప్రశ్న మనం చూసినట్టు అయితే ఎలాంటి రిలేషన్ ఉంది అని మనకు ఒకసారి చూసినట్టయితే ఇక్కడ మనకి 2 యారోస్ ఉన్నాయి. ఒకటేమో నార్మల్ యారో ఉంది, ఒక బాణం లాగా ఉంది, ఇంకోటేమో పిన్ హెడెడ్ యారో అంటే ఒక పిన్ షేప్ యారో లాగా ఉంది. సో మొదటిగా చూసినట్టయితే ఇది ఏకి బి అంటే ఏలో వచ్చేసి మనకి ఇక్కడ ఎడం వైపు ఉంది, కానీ బిలో చూసారుగా ఈ యారో మనకి ఎక్కడ వచ్చిందంటే కిందికి వచ్చేసింది అనమాట. అంటే ఉదాహరణకి ఇలా కిందికి వచ్చింది అనుకుందాం. అంటే ఇక్కడ చూస్తే ఇక్కడ నుంచి కిందికి వచ్చింది, బిలో కింద ఉంది కాబట్టి నేను జస్ట్ ఇక్కడ కిందికి తీసుకొచ్చాను. అంటే ఇలా మూమెంట్ ఎలా ఉంది అంటే ఇది ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళింది అంటే కుడివైపు నుంచి కిందికి వచ్చింది. అంటే ఇక్కడ మూమెంట్ ఎలా ఉంది అంటే మూమెంట్ అనేది క్లాక్ వైజ్లో ఉంది అని చెప్పొచ్చు. ఎందుకు అంటే ఇది క్లాక్ వైజ్ ఎలా అంటే ఒకవేళ గడియారం ఇక్కడ మనకి 12 అనుకోండి, ఇక్కడ 3 అనుకోండి, ఇక్కడ 6 అనుకోండి, ఇక్కడ 9 అనుకోండి. అంటే ఇది 3 నుంచి ఎక్కడికి వచ్చినట్టు అంటే కిందికి 6 దగ్గరికి వచ్చినట్టు, ఎందుకంటే బిలో ఎక్కడ ఉందంటే కింద ఉంది. సో బి నుంచి ఇది కింది 6 దగ్గరికి వచ్చినట్టు, కాబట్టి మూమెంట్ ఎలా ఉందంటే క్లాక్ వైజ్లో ఉంది. కానీ మూమెంట్ అలా వచ్చిన తర్వాత అది అలానే ఉందంటే యాజ్ ఇట్ ఈస్గా ఏమీ లేదు. ఎలా ఉంది అంటే ఇలా రొటేట్ అయ్యింది. ఇలా రొటేట్ అయ్యడంతో మనకి ఎలా కనపడుతుంది అంటే మనకి ఇలా కనపడుతుంది. అంటే బీలో ఎలా కనపడుతుంది అంటే మనకు బీలో ఈ విధంగా కనపడుతుంది. అంటే ఇక్కడ రొటేషన్ అంటే తిరిగింది. ఇక్కడ రొటేషన్ ఎలా తిరిగింది అంటే మనకు తెలుసు, ఇక్కడ రొటేషన్ వచ్చేసి మనకి యాంటీ క్లాక్ వైజ్లో తిరిగింది. ఎలా అంటే ఇక్కడ 6 అనుకోండి, ఇక్కడ గడియారం 3 అనుకోండి, ఇక్కడ ఈ ముళ్ళు ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తుంది అనుకోవచ్చు, మనం ఇక్కడ 6 నుంచి 3కి వెళ్తుంది అనుకోవచ్చు. అంటే ఇక్కడ రొటేషన్ ఎలా ఉంది అంటే ఇక్కడ మనకు రొటేషన్ వచ్చేసి యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో ఉంది అని మనకి ఇక్కడ అర్థమైంది. సో ఇప్పుడు మనము ఇది మనకు ఒక యారో వచ్చింది. ఇప్పుడు మరో యారో చూద్దాం. మరో యారో వచ్చేసి ఇలా పిన్ హెడెడ్ యారో ఇక్కడ ఉంది. సో ఇక్కడ ఈ పిన్ హెడెడ్ యారోని చూస్తే మనకి మొదటిగా పిన్ హెడెడ్ యారో ఎక్కడ ఉందంటే కింద ఉంది, అంటే ఇక్కడ కింద ఇలా ఉంది. కానీ బీలో చూసినట్టయితే బీ పటంలో చూసినట్టయితే ఎక్కడికి వచ్చింది అంటే బీ పటంలో ఈ ఏరియాకి వచ్చింది. సో మొదటిగా ఈ ఏరియాకి ఎలా వచ్చిందో మనం చూద్దాము. సో మొదటిగా ఏంటంటే మూమెంట్. సో అసలు ఇక్కడ ఏ ప్లేస్లో ఇలా కిందికి ఉంది, బీ ప్లేస్లో ఇలా పైకి వెళ్ళింది. కాబట్టి సో ఏ నుంచి బీకి వెళ్ళేటప్పుడు ఎలా వెళ్తుంది అంటే ఇలా వెళ్తుంది.
కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత మూమెంట్ అంటే ఇక్కడ ఇది 6 అనుకోండి, ఇక్కడ 9 అనుకోండి, గడియారంలో 6 నుంచి 9కి వెళ్ళింది. అంటే మూమెంట్ ఎలా ఉందంటే మూమెంట్ వచ్చేసి అలానే క్లాక్ వైజ్లో ఉంది. కానీ ఇక్కడికి వెళ్ళిన తర్వాత కానీ మనకి ఫిగర్ బిలో చూస్తే, బి పటంలో చూస్తే మనకి ఇలా పైకి ఉంది. అంటే ఇక్కడ రొటేషన్ జరిగింది, ఇలా రొటేట్ అయింది. అంటే మనకి మొదటిగా మనకి ఎలా వస్తుందంటే ఇలా వస్తుంది. అంటే ఇక్కడ రొటేషన్ ఎలా ఉందంటే ఇక్కడ కూడా రొటేషన్ అనేది మనకి యాంటీ క్లాక్ వైజ్లోనే ఉంది. సో ఇదే మనకి ఏదైతే వచ్చిందో ఇప్పుడు మూమెంట్ క్లాక్ వైజ్ మరియు రొటేషన్ యాంటీ క్లాక్ వైజ్ అనేది ఇది మనకు ఈ ప్రశ్న ఏదైతే స్టీల్లో అడిగాడో దానికి మనం ఇప్పుడు అప్లై చేసి చూద్దాము. మొదటిగా మనం క్లాక్ వైజ్ డైరెక్షన్లో మూవ్ కావాలి. మొదటిగా క్లాక్ వైజ్ డైరెక్షన్లో మూవ్ అయినప్పుడు ఇక్కడ మనకి పైన ఉంది, క్లాక్ వైజ్ డైరెక్షన్ అంటే 3 దగ్గరకు వస్తుంది కాబట్టి ఇక్కడికి వస్తుంది అని చెప్పొచ్చు. సో మనకి మూవ్మెంట్ అనేది క్లాక్ వైజ్ అయిపోయింది. ఇక్కడికి వచ్చిన తర్వాత ఎలా ఉందంటే రొటేషన్ ఉంది. ఎలా అంటే యాంటీ క్లాక్ వైజ్లో ఉంది. అంటే రొటేషన్ అంటే మనకి ఈ విధంగా రొటేట్ అవుతుంది. సో మనకి ఎలా అనిపిస్తుంది ఇది అంటే మనకి ఈ పిక్చర్ మనకి ఇలా బోర్లా ఉన్నట్టుగా అనిపిస్తుంది. అదే ఇప్పుడు నార్మల్ యారో ఉంది. నార్మల్ యారో సి లెఫ్ట్ నుంచి మూమెంట్ క్లాక్ వైజ్ కాబట్టి ఎక్కడికి వెళ్తుంది అంటే మూమెంట్ క్లాక్ వైజ్ కాబట్టి ఇక్కడికి వెళ్తుంది. కానీ ఇక్కడికి వెళ్ళిన తర్వాత ఇది అలానే ఉంటుందంటే లేదు. ఎలా ఉంటుందంటే రొటేషన్ వచ్చేసి యాంటీ క్లాక్ వైజ్లో ఉంటుంది. అంటే మనకి రొటేషన్ వచ్చేసి ఇలా యాంటీ క్లాక్ వైజ్లో మోతుంది కాబట్టి ఆన్సర్ మనకి ఈ విధంగా ఉండడానికి అవకాశం ఉంటుంది. సో మనం ఇదే డయాగ్రామ్ని మనం ఇక్కడ గీసుకుందాము. సో అప్పుడు మనకి ఎలా వస్తుందంటే ఈ విధంగా వస్తుంది. సో ఈ విధంగా ఏ ఆప్షన్ ఉంది అంటే మనకి డైరెక్ట్గా ఆప్షన్ 4 ఉంది అని మనకి తెలుస్తుంది. సో ఇక్కడ అనాలజీలో ఇక్కడ ఎలా ఉందంటే ఇక్కడ ఓన్లీ క్లాక్ వైజ్ అండ్ యాంటీ క్లాక్ వైజ్ రొటేషన్ మీద ఆధారపడి ఉంది. అంటే మూమెంట్ ఏమో క్లాక్ వైజ్లో ఉంది, రొటేషన్ ఏమో యాంటీ క్లాక్ వైజ్లో ఉంది. ఇప్పుడు మనము మరో ప్రశ్న చూద్దాం. సో ఈ ప్రశ్న చూసినప్పుడు ఇప్పుడు ఇది వచ్చేసి మనకి సిరీస్లో ప్రశ్న అంటారు దీన్ని. అంటే దీన్ని సిరీస్ అంటారు. ఎలా అంటే ఇక్కడ మనకి నెక్స్ట్ పిక్చర్ ఏందో మనం ఇక్కడ మనం కనుక్కోవాల్సిన అవసరం ఉంది. సో ఇక్కడ మనం నెక్స్ట్ పిక్చర్ ఏదో మనం ఇక్కడ కనుక్కుందాము. ఇప్పుడు మనం సిరీస్ చూద్దాం. సిరీస్ అనగా మనం ఇక్కడ ఇలాంటి ఫిగర్స్ ఇచ్చినప్పుడు సిరీస్లో ఏ నుంచి బీకి ఎలాంటి మార్పు జరుగుతుంది, బి నుంచి సికి ఎలాంటి మార్పు జరుగుతుంది, సి నుంచి డీకి ఎలా మార్పు జరుగుతుందో ఒకసారి మనం అబ్జర్వ్ చేయాల్సిన అవసరం ఉంది. ఉదాహరణకి ఈ ప్రశ్న చూసుకుంటే ఏ నుంచి బీకి ఉన్న మార్పులు ఏంటంటే 2 మార్పులు ఉన్నాయి. ఒకటి వచ్చేసి తోక, టెయిల్. ఈ టెయిల్ ఎలా తిరుగుతుంది తోక అంటే మనకి ఇనిషియల్గా మనకు ఏ ఇలా ఉంది, బీలో ఇలా వచ్చేసింది. అంటే ఇక్కడ టెయిల్ వచ్చేసి క్లాక్ వైజ్ తిరుగుతుంది. అంటే ఇక్కడ టెయిల్ అంటే తోక, టెయిల్ ఏం తిరుగుతుందంటే క్లాక్ వైజ్ తిరుగుతుంది. క్లాక్ వైజ్ ఎంత తిరుగుతుందంటే ఇక్కడ మనకు 45 డిగ్రీలు తిరుగుతుంది. అంటే మనకి ఇలా ఉన్న తోక ఇప్పుడు ఎలా ఉందంటే మనకి ఇలా ఉందనుకోండి తోక, ఇప్పుడు ఎలా ఉందంటే తోక వచ్చేసి మనకి ఇలా స్ట్రైట్గా ఉంది. అంటే ఎంత చేంజ్ వచ్చిందంటే క్లాక్ వైజ్లో 45 డిగ్రీలు తిరిగింది అని చెప్పొచ్చు. అలానే ఇంకో చేంజ్, వేరే చేంజ్ ఏముందంటే ఇక్కడ లెగ్స్ ఉన్న కాళ్ళు యొక్క పొజిషన్ చూసుకుంటే మనము ఏలో ఏమో 2 కాళ్ళు వెడల్పుగా ఉన్నాయి, కానీ బీకి వచ్చేసరికి ఓన్లీ వెనక కాళ్ళు మాత్రమే దూరంగా ఉన్నాయి, కానీ ముందు కాళ్ళు వచ్చేసి దగ్గరికి వచ్చాయి. అంటే ఇక్కడ ఓన్లీ కాళ్ళు ఉన్న అంటే ముందు కాళ్ళు లేకపోతే వెనక కాళ్ళలో ఓన్లీ ముందు కానీ లేకపోతే వెనక్కి మాత్రమే మూవ్ అవుతున్నాయి. అలానే ఇప్పుడు మనము సికి వచ్చేసరికి ఏమైందంటే ఇక్కడ ఆప్షన్ సికి వచ్చేసరికి వెనక కాళ్ళు కూడా ముందుకు రావడం జరిగింది. అలానే టెయిల్, పొజిషన్ ఆఫ్ టెయిల్ ఎలా ఉందంటే ఇక్కడ తోక మాత్రం క్లాక్ వైజ్ 45 డిగ్రీలో మూవ్ అయింది. అలానే సి నుంచి డీకి వచ్చేసరికి ముందు కాళ్ళు అంటే ఇప్పుడు 2 కాళ్ళు స్ట్రైట్ ఉన్నాయి కాబట్టి ముందు ఉన్న కాళ్ళు అంటే ముందు 4 లిమ్స్ అంటే ముందున్న కాళ్ళు ముందుకు వెళ్ళాయి అనమాట. సో అది డీలో చేంజ్ వచ్చింది. కానీ పొజిషన్ ఆఫ్ టెయిల్ వచ్చేసి 45 డిగ్రీస్ క్లాక్ వైజ్లో తిరిగింది. అలానే ఇప్పుడు మనం డీ నుంచి మనం ఆన్సర్ తీసుకోవాలి. అంటే ఇప్పుడు మనకి డీ నుంచి ఆన్సర్ మనకి 1, 2, 3, 4 చూసుకోవాలి. అంటే ఇప్పుడు మనకు ఈ సిరీస్లో ఒక ప్యాటర్న్ అబ్జర్వ్ చేసాం. ఇక ప్యాటర్న్ వచ్చేసి టెయిల్ 45 డిగ్రీస్ క్లాక్ వైజ్లో తిరుగుతుంది. తర్వాత పొజిషన్ ఆఫ్ లెగ్స్ అంటే కాళ్ళు పొజిషన్ మాత్రం చేంజ్ అవుతూ వచ్చాయన్నమాట. ఇప్పుడు అదే ఇప్పుడు ఏమైతే మనం చేంజ్ అబ్జర్వ్ చేసామో అదే మనము డీకి అప్లై చేసి చూద్దాం. సో డీ వచ్చేసి టెయిల్ ఎలా తిరుగుతుందంటే క్లాక్ వైజ్ 45 డిగ్రీస్ తిరుగుతుంది. అంటే క్లాక్ వైజ్ 45 అంటే మనకి ఇలా కిందికి వస్తుంది. సో కిందికి వచ్చింది ఎక్కడ ఉందంటే ఆప్షన్ ఏలో లేదు, ఆప్షన్ 3లో కూడా లేదు. అంటే ఇప్పుడు 2 కానీ 4 కానీ కావచ్చు. కానీ ఇప్పుడు ఇంకోటి చేంజ్ ఏంటంటే పొజిషన్ ఆఫ్ లెగ్స్ అంటే ఆప్షన్ డీలో ఈ ముందు కాళ్ళు ఏమో కొంచెం ముందుకు వెళ్ళాయి, ఇప్పుడు వెనకాలు ఏమో స్ట్రైట్గా ఉన్నాయి. కానీ నెక్స్ట్ ఆప్షన్కి వచ్చాక మనకి పొజిషన్ ఆఫ్ లెగ్స్ కూడా చేంజ్ అవుతాయి కాబట్టి అంటే ఈ 2 కాళ్ళు కూడా వెనక్కి వెళ్ళే అవకాశం ఉందంటే ఇక్కడ ముందున్న కాళ్ళు మాత్రం వెనక్కి వెళ్తాయి కాబట్టి అది ఓన్లీ ఆప్షన్ 2లోనే ఉంది. సో ఈ విధంగా మనము సిరీస్ అంటే ఏ నుంచి బి నుంచి సి నుంచి డీకి ఉన్న చేంజ్ అబ్జర్వ్ చేసి ఆ చేంజ్ ఎలా జరుగుతుందో మనకు ఆప్షన్స్లో ఏదైతే ఆప్షన్ ఉంటుందో ఆప్షన్ మనం ఆన్సర్ పెట్టాల్సిన అవసరం ఉంది. సో ఈ ప్రశ్న చూసినప్పుడు ఇక్కడ 2 చేంజెస్ ఉన్నాయి. ఒకటేమో లోపల ఫిగర్ చేంజ్ అవుతుంది, అంటే లోపల ఉన్న పటం చేంజ్ అవుతుంది. అలానే బయట ఇక్కడ డాట్ కూడా చేంజ్ అవుతుంది. సో లోపల ఉన్న పటం ఎలా చేంజ్ అవుతుందంటే ఏలో ఇలా ఉంది, సో బీకి వచ్చేసరికి ఇలా అయిపోయింది. అంటే ఇక్కడ ఎలా తిరుగుతుంది అంటే ఇది ఇప్పుడు మనం ఉదాహరణకి ఇక్కడ క్లాక్ అనుకుందాము. ఇక్కడ 12, ఇక్కడ 3, ఇక్కడ 6, 9 అనుకుందాండి. సో ఇనిషియల్గా 6 దగ్గర చూపిస్తుంది, ఇప్పుడు ఎక్కడ దగ్గర చూపిస్తుంది అంటే ఇప్పుడు 9 దగ్గర చూపిస్తుంది. కాబట్టి ఇది ఏ డైరెక్షన్లో ఉందంటే మనకి క్లాక్ వైజ్ డైరెక్షన్లో ఉంది అని చెప్పొచ్చు. అంటే ఇప్పుడు ఇన్సైడ్ ఫిగర్ ఎలా రొటేట్ అవుతుంది అంటే లోపల ఉన్న ఫిగర్ లోపల ఏదైతే పటం బొమ్మ ఉందో అది ఎలా తిరుగుతుంది అంటే అది వచ్చేసి
క్లాక్ వైజ్ 90 degrees తిరుగుతుంది అని నేను చెప్పొచ్చు. సో అదే చేంజ్ ఇప్పుడు మనం సీకి చూసుకున్నా కూడా క్లాక్ వైజ్ 90 తిరుగుతుంది. అలానే డీ కూడా చూస్తే మనకి క్లాక్ వైజ్ 90 అవుతుంది. ఇంకొక ఫిగర్ వచ్చేసి మనకి ఇక్కడ డాట్. ఈ డాట్ ఎలా ఉంది అంటే ఇక్కడ డాట్ వచ్చేసి మనకు ముందు ఈ మూల ఉంది, ఇప్పుడు ఎక్కడికి వెళ్ళిందంటే ఇంకో మూలకి వెళ్ళింది, అక్కడ నుంచి ఇక్కడ మూలకి వెళ్ళింది, అక్కడ నుంచి ఇక్కడికి వచ్చేస్తుంది. అంటే ఇక్కడ ఈ డాట్ ఎలా మూవ్ అవుతుందంటే మనకి డాట్ ఈ ఫిగర్ వచ్చేసి నాకు యాంటీ క్లాక్ వైజ్లో ఒక కార్నర్ నుంచి ఒక మూల నుంచి ఇంకో మూలకు మూవ్ అవుతుంది. సో యాంటీ క్లాక్ వైజ్లో ఒక కార్నర్ నుంచి ఇంకో కార్నర్కి మూవ్ అవుతుంది. సో అప్పుడు ఆన్సర్ ఏది అనగా సీకి అప్లై చేద్దాము. సి వచ్చేసి లోపల ఫిగర్ ఎలా తిరిగిందంటే క్లాక్ వైజ్ 90 తిరిగింది. అంటే ఇప్పుడు పైకి చూపిస్తుంది కాబట్టి డాట్ ఇప్పుడు ఎలా చూపిస్తుంది అంటే మనకి ఈ విధంగా చూపిస్తుంది. అలానే డాట్ ఎలా తిరుగుతుందంటే యాంటీ క్లాక్ వైజ్లో తిరుగుతుంది అన్నారు. సో సిలో డాట్ వచ్చేసి పైన ఉంది, సో ఇక్కడ డాట్ వచ్చేసి ఎక్కడ అవుతుంది, కింద అవుతుంది. సో అదే మనకి ఇక్కడ ఆన్సర్ అవుతుంది, అది వచ్చేసి 4లో ఉంది. ఇప్పుడు ఇంకో సిరీస్ క్వశ్చన్ చూద్దాం. ఈ సిరీస్ క్వశ్చన్లో ఏ నుంచి బీకి ఏం చేంజ్ అవుతుంది, బి నుంచి సికి ఏం చేంజ్ అవుతుంది, సి నుంచి డీకి ఎలాంటి చేంజ్ అవుతుందో అబ్జర్వ్ చేయండి అని చెప్పాడు. సో ఇక్కడ చూస్తే ఏ నుంచి బీకి ఎలా చేంజ్ అవుతుంటే ముఖ్యంగా మనకి ఇక్కడ మనం చూసేదంటే 2 లైన్స్ మోతున్నాయి. ఇక్కడ వచ్చేసరికి మనకి ఇక్కడ ఒక లైన్ అనేది ఎక్స్ట్రా లైన్ అనేది ఇక్కడ రావడం జరిగింది. అలానే ఇప్పుడు సీకి వచ్చేసరికి ఏమైందంటే ఇంకో లైన్ ఎక్స్ట్రా యాడ్ చేయడం జరిగింది. అలానే డీకి వచ్చేసరికి ఏమవుతుందంటే డీలో కూడా ఒక ఎక్స్ట్రా లైన్ అనేది ఇంకా యాడ్ అవుతుంది. సో ఇక్కడ చూస్తే మధ్యలో 1లో అసలు మధ్యలో లైన్సే లేవు, 2లో కూడా అసలు లైన్సే లేవు, 3లో లైన్స్ ఉన్నప్పటికీ సగం మాత్రమే ఉన్నాయి, మిగతావి లేవు. కాబట్టి 3 కూడా ఆన్సర్ కాదు. డైరెక్ట్గా ఆన్సర్ ఏంటంటే 4 అని మనం ఇక్కడ చెప్పొచ్చు. అదేవిధంగా మరో ప్రశ్న చూద్దాం. సో ఈ ప్రశ్న చూసినట్టయితే ఈ ప్రశ్నలో మనకి ఇక్కడ కూడా చేంజ్ ఏంది అంటే ఇక్కడ చేంజ్ వచ్చేసి 2, ఒకటేమో క్రాస్, ఇంకోటేమో సర్కిల్. సో క్రాస్ ఎలా మూవ్ అవుతుందంటే క్రాస్ మొదటిగా ఈ మూల ఉన్నది పైకి వెళ్ళింది కాబట్టి క్రాస్ వచ్చేసి యాంటీ క్లాక్ వైజ్లో తిరుగుతుంది అని చెప్పొచ్చు. అలానే సర్కిల్ ఏమో పైన ఉంది కాబట్టి అది బి చిత్రంలో చూసినట్టయితే బి చిత్రంలో కిందికి వచ్చింది కాబట్టి సర్కిల్ ఎలా తిరుగుతుంది అంటే సర్కిల్ వచ్చేసి క్లాక్ వైజ్లో తిరుగుతుంది అని చెప్పొచ్చు. సో మనకు ఒకసారి తెలిసింది క్రాస్ వచ్చేసి యాంటీ క్లాక్ వైజ్లో తిరుగుతుంది, సర్కిల్ వచ్చేసి క్లాక్ వైజ్లో తిరుగుతుంది. సో మనం డైరెక్ట్గా ఆప్షన్ సికి అప్లై చేద్దాం. సో ఫస్ట్గా మొదటగా క్రాస్ ఎలా తిరుగుతుంది అంటే యాంటీ క్లాక్ వైజ్లో తిరుగుతుంది అంటే కిందికి వచ్చేస్తుంది కాబట్టి మనకి ఇక్కడ క్రాస్ అనేది కింద ఉంటుంది. అలానే సర్కిల్ వచ్చేసి క్లాక్ వైజ్లో తిరుగుతుంది కాబట్టి సర్కిల్ వచ్చేసి మూల నుంచి క్లాక్ వైజ్ అంటే పైకి వెళ్తుంది కాబట్టి నాకు ఈ సర్కిల్ అనేది పైన ఉంటుంది. సో ఈ ఆప్షన్ ఎక్కడ ఉందని చూడగా ఆప్షన్ 1 అని నాకు డైరెక్ట్గా ఆన్సర్ అనేది వస్తుంది. ఈ ఫిగర్స్లో చూసినట్టు ఏమవుతుందంటే మనము ఒక ఫిగర్ నుంచి ఒక ఫిగర్కి ఎలా చేంజ్ అవుతుంది, అవి క్లాక్ వైజ్లో తిరుగుతున్నాయా లేకపోతే యాంటీ క్లాక్ వైజ్లో తిరుగుతున్నాయా, లేకపోతే మరో విధమైన చేంజ్ వచ్చేసి మనం ఇక్కడ ఒక పొజిషన్ ఆఫ్ లెగ్స్ టెయిల్ అనే ఒక ఫిగర్ కూడా చూసాము. సో ఈ విధంగా అభ్యర్థి ఏ నుంచి బి నుంచి సి నుంచి డీకి ఎలా చేంజ్ అవుతుందో అబ్జర్వ్ చేసి ఏదైతే చేంజ్ అనేది అబ్జర్వ్ చేశాడో, ఏదైతే అబ్జర్వ్ చూశాడో ఆ అబ్జర్వేషన్ మనకి ఆప్షన్స్కి తీసుకొచ్చి ఆన్సర్ పెట్టాల్సిన అవసరం ఉంది. సో ఈ విధంగా మనము సిరీస్లో ఉన్న ప్రాబ్లమ్స్ని మనం ఇక్కడ చేయొచ్చు. ఇప్పుడు మరో కొత్త టాపిక్, ఆ కొత్త టాపిక్ వచ్చేసి మనకి మీనింగ్ఫుల్ ఆర్డర్. సో ఈ మీనింగ్ఫుల్ ఆర్డర్లో మనకి కొన్ని వర్డ్స్ ఇస్తారు. సో ఈ వర్డ్స్ని మనము మీనింగ్ఫుల్గా అరేంజ్ చేయాల్సిన అవసరం ఉంది. సో ఇక్కడ చూస్తే మనము కుటుంబం, కులం, సభ్యుడు, స్థానికత, దేశం అన్నారు. సో ఇక్కడ మనం ఈ ప్రశ్న చూసినట్టయితే మనము ఒక మీనింగ్ఫుల్ ఆర్డర్లో పెట్టాలి. అంటే ఇప్పుడు ఒక వ్యక్తి నుంచి ఒక దేశం వరకు ఇచ్చాడు, అంటే ఇక్కడ స్థానిక సభ్యుడు అన్నాడు, ఇక్కడ దేశం అన్నాడు, అంటే ఒక సభ్యుడు నుంచి దేశం వరకు వెళ్తున్నాడు. సో ఏ విధంగా అరేంజ్ చేయాలో మనం ఒకసారి చూద్దాం. సో మొదటిగా చూసుకుంటే ఇక్కడ సభ్యుడి తీసుకోవచ్చు. అంటే మొదట నేను ఇక్కడ సభ్యుడు అంటే ఇక్కడ 3వ స్థానంలో బట్టి సభ్యుడు తీసుకున్నాను. సో ఇప్పుడు సభ్యుడు ఎక్కడ ఉంటాడు అని చూస్తే సభ్యుడు ఒక కుటుంబంలో ఉంటాడు కాబట్టి ఇక్కడ 1 అని వస్తుంది. సో ఇప్పుడు సభ్యుడు ఒక కుటుంబంలో ఉంటుంది. సో కుటుంబం ఎక్కడ అంటే కుటుంబం వచ్చేసి మనకు ఒక కులానికి చెంది ఉంటుంది కాబట్టి మనం ఇక్కడ 2 అని పెట్టచ్చు. ఇప్పుడు కులం ఎక్కడ ఉంటుంది అంటే ఒక ప్లేస్లో ఉంటుంది, ఒక స్థానికంగా ఉంటుంది కాబట్టి మనం డైరెక్ట్గా మనము 4 అని పెట్టచ్చు. అలానే ఇప్పుడు దేశం, సో ఇప్పుడు ఈ స్థానికత అంటే ఒక స్థానం ఎక్కడ ఉంటుందంటే మనకి ఇక దేశంలో ఉంటుంది కాబట్టి మనము 3, 1, 2, 4, 5 అని మనం డైరెక్ట్గా మనం ఆన్సర్ పెట్టచ్చు. ఇప్పుడు మరో ప్రశ్న చూద్దాము. అమీబా, నత్త, కీటకం, ఆవు అన్నారు. ఇక్కడ చూస్తే అమీబా, నత్త, కీటకం, ఆవు అన్నారు. ఇక్కడ చూస్తే మనకు చిన్న ఆర్డర్లో చూస్తున్నాం ఒకసారి. అన్నిటికన్నా చిన్నది ఏది అంటే ఇప్పుడు నాకు డైరెక్ట్గా నేను అమీబా అని చెప్పొచ్చు. ఎందుకంటే ఇక్కడ మనకి అమీబా వచ్చేసి మైక్రో ఆర్గానిజం, అది కంటికి కనపడదు కాబట్టి మనకి ఇక్కడ నేను 1 అని చెప్పొచ్చు. అలానే ఇప్పుడు నెక్స్ట్ ఏంటి అంటే నత్త, కీటకమా అని చూస్తే ఇప్పుడు ఏది పెద్దది దీంట్లో అంటే మనకు తెలుసు, మనకి ఇక్కడ నత్తే కొంచెం పెద్దగా ఉంటుంది కాబట్టి తర్వాత కొంచెం చిన్నగా ఏముంటుందంటే కీటకాలు కొంచెం చిన్నగా ఉంటాయి, అంటే ఇన్సెక్ట్స్ అంటారు. సో ఇన్సెక్ట్స్ ఎలా ఉంటాయంటే ఇక్కడ మనకు చిన్నగా ఉంటాయి కాబట్టి నేను ఇక్కడ 3 అని పెట్టచ్చు. తర్వాత కొంచెం పెద్దగా ఏముంటుందంటే నత్త ఉంటుంది, తర్వాత ఇంకా కొంచెం పెద్దగా ఏముంటుందంటే మనకి ఆవు ఉంటుంది కాబట్టి 1, 3, 2, 4 అనే ఆన్సర్ మనకి ఇక్కడ రావడం జరిగింది. అదేవిధంగా మనకు ఒక క్రమం ఇచ్చాడు.
ఈ క్రమాన్ని మనం ఒక లాజికల్ ఆర్డర్లో పెడదాం. అదేంటంటే ఓపెన్ ద టెక్స్ట్ బుక్, అటెండ్ అసెంబ్లీ, క్యాచ్ బస్, వేర్ యూనిఫామ్, గెట్ ఇన్ టు ద క్లాస్ రూమ్ అన్నారు. సో దీన్ని ఒక లాజికల్ ఆర్డర్లో మనం ఒక పెట్టడానికి ప్రయత్నించాం. సో మొదటిగా వచ్చేసి వేర్ యూనిఫామ్ అన్నారు. అంటే మొదటిగా మనకి ఏమొస్తుంది 4 వస్తుంది. సో యూనిఫామ్ వేసిన తర్వాత మళ్ళీ వచ్చి మనకి క్యాచ్ బస్ అని వస్తుంది ఇక్కడ. సో మనకి క్యాచ్ బస్ అంటే మనకి ఎన్నోది వస్తుంది, ఇక్కడ 3 వస్తుంది. అలానే ఒకసారి బస్ క్యాచ్ చేసిన తర్వాత నెక్స్ట్ ఏంటి అంటే అటెండ్ అసెంబ్లీ అని ఉంటుంది ఇక్కడ. సో అటెండ్ అసెంబ్లీ అని కాబట్టి అసెంబ్లీ అనేది మనకి ఇక్కడ 2 వస్తుంది. ఒకసారి అసెంబ్లీ అటెండ్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఎక్కడికి వెళ్ళాలంటే గెట్ ఇన్ టు ద క్లాస్ రూమ్, అంటే ఇక్కడ మనము క్లాస్ రూమ్లోకి వెళ్ళాలి. సో ఒకసారి క్లాస్ రూమ్లోకి వెళ్ళిన తర్వాత ఏం చేయాలంటే ఓపెన్ ద టెక్స్ట్ బుక్, అంటే మనకి ఇక్కడ ఓపెన్ ద టెక్స్ట్ బుక్ అంటే మనకి ఇక్కడ 1 వస్తుంది. ఇప్పుడు ఆన్సర్ వచ్చేసి మనకి 4, 3, 2, 5, 1 అనే మనం ఒక మీనింగ్ఫుల్గా ఈ వర్డ్ని ఒక అరేంజ్ చేయడం జరిగింది. సో ఇప్పుడు మరో ప్రశ్న చూద్దాం. సో ఈ ప్రశ్న కూడా వచ్చేసి మనకి ఈ ప్రశ్న ఒక క్రమ పద్ధతి ప్రకారం పక్కపక్కన ఉన్న అక్షరాలు పెంచుతూ రాయడం జరిగింది. సో ఈ క్రమం పద్ధతిలో ఉన్న అక్షరాలు వరుసగా క్రింది వాటిలో ఏది అని అడుగుతున్నారు. సో ఇక్కడ ఏమంటున్నారంటే ప్రశ్నలో పక్కపక్కన ఉన్న అక్షరాలు పెంచుతూ రాయడం జరిగింది అన్నారు. అంటే ఇక్కడ పెంచుతూ రాయడం అనేది జరిగింది. సో ఇక్కడ ఏ ఆప్షన్లో పెంచుతూ రాయడం జరిగిందో ఒకసారి మనం చూద్దాము. ఆప్షన్ ఏ వచ్చేసి మనకు BGMTA అని ఉంది. సో ఇక్కడ BGMTA మధ్యలో ఏమన్నా అక్షరాలు పెరుగుతూ ఉన్నాయో లేదో చూద్దాము. సో B అంటే 2 అని, G అంటే 7 అని, M అంటే 13 అని, T అంటే 20 అని, A అంటే 1 అని మనం కోడింగ్ అండ్ డీకోడింగ్లో రాయడం జరిగింది. ఇప్పుడు BG మధ్యలో ఉన్న గ్యాప్ ఎంత అంటే 2, 7 కాబట్టి మధ్యలో 5 ఉందని చెప్పొచ్చు. ఇక్కడ GM మధ్యలో ఎంత గ్యాప్ ఉందంటే 6 అని చెప్పొచ్చు. అలానే MT మధ్యలో గ్యాప్ ఎంత 7 అని చెప్పొచ్చు. కానీ TA మధ్యలో గ్యాప్ ఎంత అంటే ఇక్కడ మనకి 7 అని వస్తుంది. కాబట్టి ప్రతి దాంట్లో పెరుగుతూ వచ్చింది. అంటే 5 వచ్చింది, ఇక్కడ 6 వచ్చింది, ఇక్కడ 7 వచ్చింది. కానీ ఇక్కడ వచ్చేసరికి మనకి 7 అయింది. అంటే 8 కావాలి, కానీ ఇక్కడ 7 ఉంది. సో ఇక్కడ 8 రావాలంటే మనకి ఇక్కడ ఏ ఆప్షన్ రావాలి అంటే ఇక్కడ మనకి B ఆప్షన్ వచ్చింది అనుకోండి. ఇక్కడ మనకి B ఆప్షన్ వస్తే మనకి డైరెక్ట్ ఇక్కడ 8 అని వస్తుంది. సో ఇది ఏ ఆప్షన్లో ఉందో ఒకసారి మనం చెక్ చేసుకుంటే ఇక్కడ 8 అని వస్తుంది. అది ఏ ఆప్షన్లో చెక్ చేసుకుంటే మనకి ఆప్షన్ C అని అర్థమవుతుంది. అంటే ఇక్కడ ఈ ప్రశ్నలో ఒక క్రమంలో పక్కపక్కన ఉన్న అక్షరాలు పెంచుతూ వ్రాయడం జరిగింది. సో ఇక్కడ పక్కపక్కన ఉన్న అక్షరాలు అంటే B నుంచి G 5 ఉన్నాయి, G నుంచి M 6 ఉన్నాయి, G నుంచి T 7 ఉన్నాయి, T నుంచి B మధ్యలో ఎన్ని అక్షరాలు అంటే 8 అక్షరాలు. అంటే ఇక్కడ పెంచుతూ రాయడం అనేది ఇక్కడ మనకు జరిగింది. కాబట్టి ఆన్సర్ వచ్చి మనకి ఇక్కడ ఆప్షన్ C అని మనం ఇక్కడ చెప్పొచ్చు. అదేవిధంగా ఈ ప్రశ్న చూద్దాం. ఇచ్చిన ప్రతి ప్రశ్నలో పదం యొక్క అక్షరాల మధ్య ఉన్న స్థానాలు ఆంగ్ల వర్ణమాలలోని అక్షరాల మధ్య ఉన్న స్థానాలతో సమానంగా ఉండే అక్షరాల జతలు కనుక్కోండి అన్నారు. సో ఇలాంటి ప్రశ్నలు ఏంటంటే ఇప్పుడు ఉదాహరణకి ఇక్కడ ప్యారడైస్ అని ఇచ్చారు. అంటే PARADISE. అంటే ఇక్కడ ఈ పదంలోని అక్షరాల మధ్యలో ఎన్ని ఉంటాయో అంటే యాక్చువల్గా ఆంగ్ల వర్ణమాలలో కూడా అంటే యాక్చువల్ ఆల్ఫాబెట్స్లో కూడా అన్నీ ఉండాలి అన్నారు. అంటే ఇక్కడ PR ఉంది. అంటే యాక్చువల్గా మనకి ఆల్ఫాబెట్స్లో ఎలా ఉంటుంది, ఇక్కడ PQR ఉంటుంది. అంటే ఇక్కడ Pకి Rకి మధ్యలో ఎక్కువ ఉంటుంది, ఒకటే అక్షరం ఉంటుంది. కానీ ఈ పదంలో కూడా Pకి Rకి మధ్యలో ఎన్ని అక్షరాలు ఉన్నాయి, ఒక అక్షరం ఉంది. అంటే అలాంటి అక్షరం ఇక్కడ ఒకటి ఉంది అని ఇలా చేయాలి దీన్ని. అంటే దీన్ని ఈ విధంగా మనం సాల్వ్ చేయడం మంచిది. సో దీన్ని ఇలా సాల్వ్ చేయాలి అంటే చాలా ఈజీ మెథడ్ ఏంటంటే మన కోడింగ్ అండ్ డీకోడింగ్లో ఆల్రెడీ చదువుకున్నాము. కోడింగ్ అండ్ డీకోడింగ్లో ఒక వర్డ్కి ఒక లెటర్కి మనం నెంబర్ ఇవ్వడం అనేది జరిగింది. సో ఆ నెంబర్ మనం డైరెక్ట్గా అప్లై చేసినట్లయితే మనకి ఇది ఆన్సర్ చాలా ఫాస్ట్గా అవుతుంది. ఉదాహరణకి ఇక్కడ P16 అనుకున్నాం, A1 అవుతుంది, R18 అవుతుంది, A1 అవుతుంది, సో D4 అవుతుంది, I9, S19, E5 అయింది. సో మనం ఏం చేద్దామంటే ఇప్పుడు మనం ఫస్ట్ వచ్చేసి P నుంచి స్టార్ట్ చేద్దాం. P అంటే 16, 17, 18. అంటే ఇక్కడ P నుంచి 8కి ఒక పేరు ఉంది అని అర్థం. ఎందుకంటే యాక్చువల్గా కూడా మనకి ఇక్కడ PQR అంటే PRకి మధ్యలో కూడా ఆంగ్ల వర్ణమాలలో కూడా మనకి మధ్యలో Q మాత్రమే ఉంటుంది. సో ఇక్కడ కూడా మనకి అలానే ఒక అక్షరం మాత్రమే P అండ్ R మధ్యలో ఉంది. అలానే ఇప్పుడు 16, 17, 18, 19, 20, 21, 22, 23 అంటే మనకి ఇంకా సరిపోదన్నమాట. ఇప్పుడు తర్వాత మళ్ళీ 1 నుంచి స్టార్ట్ చేద్దాం. 1 నుంచి స్టార్ట్ చేసినప్పుడు ఇక్కడ 1 వస్తుంది మనకి, 2, 3, 4 అన్నారు. ఇక్కడ చూసి మనం 1 నుంచి 4కి ఇంకో జత వచ్చింది. అంటే యాక్చువల్గా మనకి 1 నుంచి 4 మధ్యలో ఎన్ని అక్షరాలు ఉంటాయంటే ఏ తర్వాత మనకి B ఉంటుంది, C ఉంటుంది, మళ్ళీ D ఉంటుంది. అంటే Aకి Dకి మధ్యలో మామూలుగా ఆంగ్ల వర్ణమాలలో 2 ఉంటాయి. అలానే ఈ పదంలో కూడా A మరియు D మధ్యలో ఎన్ని ఉన్నాయి అంటే 2 లెటర్స్ ఉన్నాయి. అంటే అది RA ఉంది. సో అలాంటి పదాలు అంటే ఈ వర్డ్లో AD మధ్యలో ఎన్ని ఉన్నాయో ఆంగ్ల వర్ణమాలలో కూడా అన్నీ ఉన్నాయి. అంటే ఆంగ్ల వర్ణమాలలో ఎన్ని ఉంటాయో గ్యాప్ ఇక్కడ అంతే గ్యాప్ మనం ఇక్కడ చెక్ చేసుకోవాలి. సో అప్పుడు నాకు A మరియు D కూడా ఆన్సర్ అనేది ఇక్కడ రావడం జరిగింది. అదేవిధంగా మళ్ళీ ఇప్పుడు మనము 1, 2, 3, 4 అనుకున్నాము, మనకి ఒక పేరు వచ్చింది. అలానే 5, 6, 7 ఇంకో పేరు మనకి రావట్లేదు.
ఇప్పుడు 18 నుంచి స్టార్ట్ చేద్దాము. 18 అంటే 19, 20, 21, 22, 23 అంటే నాకు ఇక్కడ సరిపోవట్లేదు. అలానే ఇప్పుడు వెనక్కి కూడా చూడండి. 18 ఇక్కడ 19, 20 రావట్లేదు. అలానే ఇక్కడ 1 ఉంది. సో ఏ 1 నుంచి స్టార్ట్ చేద్దాం. ఇప్పుడు 1, 2, 3, 4, 5 అంటే ఇక్కడ చూస్తే మనము ఏ నుంచి ఈ వరకు మనకు ఒక పేరు రావడం అనేది ఇక్కడ మనకి జరిగింది. ఎందుకంటే ఏ, బి, సి, డి, ఈ అంటే ఆంగ్ల వర్ణమాల కూడా మధ్యలో 3 ఉంటాయి. అదేవిధంగా ఈ పదంలో కూడా ఏకి ఈకి మధ్యలో 3 ఉన్నాయి. ఇది వచ్చింది మనకి. అలానే ఏ నుంచి వెనక్కి చూద్దాం. ఇప్పుడు 1 అంటే ఇక్కడ మళ్ళీ 2, 3, 4 రావట్లేదు. మళ్ళీ డి నుంచి చూద్దాం. డి వచ్చేసి 4 మనకి. సో నెక్స్ట్ వచ్చేసి 5, 6, 7 కుదరట్లేదు. అలానే వెనక్కి వెళ్దాం. 4, 5, 6, 7, 8 ఇక్కడ కూడా రావట్లేదు. అలానే 9, 10, 11 రావట్లేదు. అలానే వెనక్కి వెళ్దాం. 9, 10, 11, 12, 13, 14 ఇది కూడా కుదరలేదు. అలానే ఇప్పుడు 19కి వెళ్దాం. ముందు కుదరదు, వెనక్కి కూడా కుదరదు. ఎందుకంటే ఇక్కడ మనకు 19 ఉంది. సో మనము 19, 20, 21 అన్నప్పుడు ఇక్కడ 20 కన్నా పెద్దగా నెంబర్ ఎక్కడా లేదు, లెటర్ ఎక్కడా లేదు. అలానే ఇక్కడ 5, 6, 7, 8, 9, 10, 11, 12 అంటే కుదరట్లేదు. అంటే మొత్తం ఇలాంటి వర్డ్స్ ఎన్ని ఉన్నాయంటే మొత్తం నాకు ఇక్కడ 3 ఉన్నాయి అని ఆప్షన్ డి అనే ఆన్సర్ అనేది నాకు డైరెక్ట్గా వచ్చేసింది. అంటే ఇలాంటి ప్రశ్నలు సాల్వ్ చేయాలంటే మొత్తం ఫస్ట్గా మనం కోడింగ్ అండ్ డీకోడింగ్ లాగా నెంబర్లే కన్వర్ట్ చేసుకోండి. నెంబర్ నుంచి అక్షరాలు ఎలా ఫాలో అవుతాయో మనం కూడా అలానే ఫాలో అయితే మనకు ఆన్సర్ అనేది చాలా ఈజీగా వస్తుంది. ఇప్పుడు ఉదాహరణకి మరో ప్రశ్న చూద్దాం. అప్రహెన్షన్ అన్నాడు. అంటే దీన్ని కూడా మనం డైరెక్ట్గా నేను ఒక కోడింగ్ అండ్ డీకోడింగ్ ఫార్మాట్లోకి మార్చడం జరుగుతుంది. NSION అని ఇచ్చారు. సో నేను ఇక్కడ A1 అని, P16 అని, R18 అని, E5, H8, 5, 14, 19, 9, 15, 14 అని రాసుకున్నాను. సో ఇప్పుడు నేను మొదటిగా ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలంటే నేను మొదటగా ఏ నుంచి స్టార్ట్ చేయాలి. సో ఏ నుంచి స్టార్ట్ చేస్తే ఏ అవుతుంది 1 అవుతుంది కాబట్టి 2, 3, 4, 5 అనుకుంటే నాకు ఏ నుంచి ఒక పేరు అనేది రావడం జరిగింది. అలానే ఇప్పుడు మళ్ళీ 5 అయిపోయింది. మళ్ళీ 6, 7, 8, 9, 10, 11, 12 సో కుదరలేదు. ఇప్పుడు మళ్ళీ పి నుంచి స్టార్ట్ చేయాలి. పి అంటే 16, 17, 18 అంటే ఇక్కడ నుంచి నాకు ఒక పేరు వచ్చింది. అలాగే 19, 20, 21 కుదరదు ఎందుకంటే అన్నీ పెద్దగా ఉన్నాయి కాబట్టి. మళ్ళీ పి నుంచి చూస్తున్నాం. పి అంటే 16, 17, 18, 19, 20, 21, 22, 23, 24, 25 కుదరట్లేదు. అలానే 18 చూద్దాం. 19, 20, 21 కూడా కుదరదు ఎందుకంటే అన్నీ పెద్దగా ఉన్నాయి కాబట్టి. సో వెనక్కి చూసుకుంటే కూడా 18 ఉంది. 19, 20, 21 అంటే వెనక్కి కూడా కుదరదు. ఇప్పుడు 5 తీసుకుందాం. 5 అంటే 6, 7, 8, 9, 10, 11, 12 సో కుదరట్లేదు. అలానే వెనక్కి వెళ్దాం. 5, 6, 7, 8, 9 కుదరట్లేదు. మళ్ళీ హెచ్ 8 దగ్గర నుంచి వెళ్దాం. 8 అంటే ఇక్కడ 9, 10, 11, 12, 13, 14 అని ఉంది. అంటే 8 నుంచి 14కు ఒక పేరు అనేది నాకు ఇక్కడ వస్తుంది. అలానే వెనక్కి కూడా చెక్ చేయాలి. 8 అంటే ఇక్కడ 9, 10, 11, 12, 13 రావట్లేదు. అలానే 5 నుంచి చూద్దాం. 5 అంటే ఇక్కడ ఈ అంటే 5. ఈ నుంచి చూద్దాం. 5, 6, 7, 8, 9, 10 కుదరట్లేదు. అలానే వెనక్కి చూద్దాం. 5, 6, 7, 8, 9, 10, 11 కుదరట్లేదు. ఇప్పుడు ఏంటంటే 14 నుంచి ముందుకు వెళ్దాం. 14, 15, 16, 17, 18 అలానే వెనక్కి వెళ్దాం. 14, 15, 16, 17, 18 అంటే ఇక్కడ చూస్తే నేను ఎన్ నుంచి ఆర్ వరకు నాకు ఒక పేరు వచ్చింది. ఎలా అంటే ఇక్కడ 14 ఉంది. 15, 16, 17, 18 అనే పేరు ఇక్కడ వచ్చింది. తర్వాత 19, 20, 21 కాబట్టి ఇంకా కుదరదు. అలానే S19, 20, 21, 22 కుదరలేదు. మళ్ళీ వెనక్కి వెళ్దాము. 19, 20, 21, 22 కానీ అన్ని నెంబర్లు చిన్నగా ఉన్నాయి కాబట్టి కుదరదు. తర్వాత 9కి వెళ్దాం. 10, 11 కుదరట్లేదు. మళ్ళీ వెనక్కి వెళ్దాం. 9, 10, 11, 12, 13, 14, 15, 16 ఇక్కడ చూసుకుంటే 9 నుంచి పి వరకు నాకు ఇంకొక అక్షరం రావడం జరిగింది. ఎలా అంటే 9, 10, 11, 12, 13, 14, 15, 16 అనేది రావడం జరిగింది. అలానే ఇప్పుడు ఓ నుంచి చూద్దాం. ఓ అయితే 15 అయింది మనకి ఇక్కడ. 15, 16, 17, 18, 19, 20, 21, 22 జరగదు. అలాగే ఇక్కడ మనకు 14, 15 ఇక్కడ వచ్చింది. మనకి ఇక్కడ నాకు 14, 15 కూడా నాకు రావడం జరిగింది. అంటే ఇక్కడ మొత్తం చూస్తే ఎన్ని ఉన్నాయంటే నాకు ఇక్కడ 1, 2, 3, 4, 5, 6 అంటే నాకు మొత్తం ఇక్కడ 6 రావడం అనేది నాకు ఇక్కడ జరిగింది. సో ఈ విధంగా అభ్యర్థి దీన్ని కోడింగ్ అండ్ డీకోడింగ్ ఫార్మాట్లోకి మార్చుకోవచ్చు. మనకు ఆన్సర్ అనేది చాలా ఈజీగా వస్తుంది. ఇప్పుడు మనము ఇంకో రకమైన ప్రశ్నలు మనం ఇక్కడ చూద్దాము. అర్థవంతమైన పదాలు అంటారు. సో అప్పుడప్పుడు ఎగ్జామ్లో మనకి అర్థవంతమైన పదాలు ఏమేమి కూడా అడుగుతూ అంటారు. సో ఇక్కడ వచ్చేసి ఈ క్రింది ఇచ్చిన పదాలను అర్థవంతమైన పదాలుగా అమర్చితే రంగు సూచించే పదం ఏది అన్నారు. సో ఆప్షన్ ఏ చూస్తే నాకు వైలెట్ వస్తుంది. ఆప్షన్ బి చూస్తే ఆరెంజ్ వస్తుంది. ఆప్షన్ సి చూస్తే నాకు పర్పుల్ వస్తుంది. సో డైరెక్ట్గా నాకు ఏమవుతుంది ఆప్షన్ డి. ఆప్షన్ డిని మనము అర్థవంతమైన పదాలుగా మార్చాలి అంటే మనకి ఏమొస్తుందంటే FLOWER ఫ్లవర్ అని వస్తుంది. కాబట్టి ఆన్సర్ వచ్చేసి మనకి ఆప్షన్ డి అని అవుతుంది. అలానే ఇప్పుడు ఈ ప్రశ్నను చూద్దాం. సో ఈ ప్రశ్నలో ట్రేడ్ మార్క్ అనే ఒక పదం ఇచ్చాడు. సో ట్రేడ్ మార్క్లోని 1, 3, 5, 6 అక్షరాలను ఉపయోగించి ఎన్ని అర్థవంతమైన పదాలు రాయవచ్చు. అయితే పదంలో అక్షరాలు అన్నీ ఒకసారి మాత్రమే ఉండాలి అన్నారు. అంటే మనకి ట్రేడ్ మార్క్ అన్నారు. TRADEMARK.
సో దీంట్లో మనం ఏం చేయాలంటే 1 అంటే టీ, తర్వాత 3 అంటే ఏ, మళ్ళీ 5 అంటే ఈ, మళ్ళీ 6 అంటే ఎం. ఈ పదాలు మనం సెలెక్ట్ చేసాం. అంటే మనకి సెలెక్ట్ చేసిన తర్వాత ఏమేమి పదాలు వచ్చినాయంటే మనకి టీ, ఏ, ఈ, ఎం అనే మనకి ఈ 4 పదాలు, ఈ 4 వర్డ్స్ అనేవి మనకి రావడం జరిగింది. అయితే ఇక్కడ మనకి ఈ అక్షరాలు తీసుకున్న తర్వాత ఈ అక్షరాలతో మనం ఒక మీనింగ్ఫుల్ వర్డ్ తయారు చేయాలన్నమాట. అంటే ఇక్కడ మీనింగ్ఫుల్ వర్డ్ తయారు చేసేటప్పుడు అభ్యర్థి కొన్ని విషయాలు గుర్తుపెట్టుకోవాలి. అవి ఏంటి అంటే ఇక్కడ TAEM అనే 4 అక్షరాలు ఉన్నాయి. ఎప్పుడు మనం ఈ 4 అక్షరాలనే వాడాలి. అంటే ఒకదాన్ని తగ్గించి నేను ఓన్లీ TAM తీసుకుంటాను, లేకపోతే AEM తీసుకుంటాను, అలా ఉండకూడదు. ఎప్పుడు మనం 4 అక్షరాలు ప్రతిసారి వాడాలి. ఇంకొకటి ఏంటంటే ఏ పదాన్ని, ఏ అక్షరాన్ని కూడా రిపీట్ చేయకూడదు. అంటే టీని 2 సార్లు తీసుకోవడం కానీ, ఏని అయితే 1 కంటే ఎక్కువ సార్లు తీసుకోవడం కానీ, ఈని కూడా 1 కంటే ఎక్కువ సార్లు తీసుకోవడం కానీ, ఎంని కూడా 1 కంటే ఎక్కువ సార్లు ఇక్కడ తీసుకోకూడదు. అంటే ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే 4 అక్షరాలు తీసుకోవాలి, కానీ ఏ అక్షరాన్ని కూడా ఒకసారి ఎక్కువ కంటే రిపీట్ మనం ఇక్కడ చేయకూడదు. సో అలా ఈ 2 విషయాల్ని గుర్తుపెట్టుకొని ఎలాంటి మీనింగ్ఫుల్ వర్డ్స్ చేయొచ్చు ఇప్పుడు ఒకసారి మనం ఇక్కడ చూద్దాం. దీన్ని మనం ఇక్కడ TEAMTE అని రాయొచ్చు, తర్వాత MATE మేట్ అని రాయొచ్చు, తర్వాత మనకు ఇక్కడ వచ్చేసి MEAT మీట్ అని ఇక్కడ రాయొచ్చు. అలానే TAME టేమ్ అని కూడా నేను రాయొచ్చు. టేమ్ అంటే డొమెస్టిఫికేషన్. అంటే ఇక్కడ నాకు మొత్తం ఎన్ని అర్థవంతమైన పదాలు వచ్చాయి అంటే నాకు 4 అర్థవంతమైన పదాలు ఇక్కడ వచ్చాయి. సో ఇక్కడ కండిషన్స్ గుర్తుపెట్టుకోవాలి. కండిషన్స్ ఏంటంటే ఎప్పుడు 4 అక్షరాలు, ఇచ్చిన అక్షరాలు ఎన్ని ఉంటే అన్నీ వాడాలి, తర్వాత ఏ అక్షరాన్ని కూడా రిపీట్ చేయొద్దు. సో ఈ 2 విషయాలు అభ్యర్థి గుర్తుపెట్టుకుంటే ఈ ఆన్సర్స్ మనకు చాలా ఈజీగా వస్తాయి. ఇప్పుడు మనం ఉదాహరణకి ఈ ప్రశ్న చూద్దాం. దీంట్లో కూడా ఓవెన్ అను పదంలోని అచ్చుల స్థానంలో వర్ణమాలలో వాటి ముందు అక్షరాలతో, హల్లుల స్థానంలో వాటి తరువాత అక్షరాలతో వ్రాయగా ఏర్పడిన పదం నుండి అక్షరాలను ఒకసారి మాత్రమే ఉపయోగిస్తూ ఎన్ని అర్థవంతమైన పదాలు రాయవచ్చు అని అడిగాడు. సో ఇక్కడ మనకి ఏముందంటే ఓవెన్ అని ఉంది. సో ఈ ఓవెన్లో ఏమంటున్నాడంటే ఇక్కడ అచ్చుల స్థానంలో వర్ణమాల వాటి ముందు అక్షరాలతో, కానీ హల్లుల స్థానంలో వాటి తరువాతి అక్షరాలతో వ్రాయగా అన్నాడు. సో ఇక్కడ ఓవెల్స్ ఏంటంటే మనకి ఇక్కడ ఓవెల్స్ వచ్చేసి ఓ మరియు ఈ. సో వీటిని ఏమన్నారంటే ఒక అక్షరం మనకి తగ్గియమన్నాడు. తర్వాత ఏమన్నారంటే ఉండేది కాన్సనెంట్స్లో ఏమంటున్నారంటే ఒక అక్షరాన్ని పెంచండి అంటున్నాడు. సో ఓవెల్స్లో ఒక అక్షరాన్ని తగ్గించమంటున్నారు, కాన్సనెంట్స్లో ఒక అక్షరాన్ని పెంచమంటున్నారు. అప్పుడు ఏదైతే కొత్త పదం తయారైందో, ఆ కొత్త లెటర్స్ వచ్చాయో ఆ లెటర్స్తో ఎన్ని అర్థవంతమైన పదాలు వస్తాయి అని అడుగుతున్నారు. సో మనము O-1 తీసుకుంటే మనకి ఇక్కడ ఏమొస్తుందంటే N వస్తుంది, V+1 తీసుకుంటే మనకి W వస్తుంది, E-1 తీసుకుంటే మనకి D వస్తుంది, N+1 తీసుకుంటే మనకి ఏమొచ్చింది O వచ్చింది. సో ఇలా వచ్చిన ఈ 4 అక్షరాలతోటి ఎన్ని అర్థవంతమైన పదాలు చేయొచ్చు అంటే మనం చూద్దాము. DOWN అనే ఒక అర్థవంతమైన పదాన్ని మనం ఇక్కడ చేయొచ్చు. సో ఇంకా ఏమైనా అర్థవంతమైన పదాలు వస్తారో ఒకసారి చెక్ చేసుకోండి. అలా చేసుకున్నప్పుడు మనకు ఓన్లీ DOWN అనే ఒక్క అక్షరం మాత్రమే వస్తుంది. కాబట్టి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ A1 అని నేను ఇప్పుడు ఇక్కడ చెప్పచ్చు. ఇప్పుడు డిక్షనరీ ఆర్డర్ చూద్దాం. సో ఇప్పుడు దాకా మనం మీనింగ్ఫుల్ ఆర్డర్ చూసాము. ఇప్పుడు మనం డిక్షనరీ ఆర్డర్ చూద్దాం. ఈ డిక్షనరీ ఆర్డర్ వచ్చేసి మనకి డిక్షనరీ ఆర్డర్ అంటే ఇప్పుడు ఒక డిక్షనరీ తీసుకుంటే డిక్షనరీలో పదాలన్నీ ఉంటాయి. సో పదాలు ఏంటంటే ఏ నుంచి స్టార్ట్ అవుతుంటాయి, జెడ్తో ఎండ్ అవుతాయి. అంటే ఏ నుంచి స్టార్ట్ అయ్యి జెడ్తో అంతమవుతాయి. సో అలానే ఇప్పుడు ఈ పదాలు డిక్షనరీ ఆర్డర్లో ఉన్నాయో చూసుకుందాము. చూసుకుంటే ఇక్కడ ప్రతి దాంట్లో అంటే 1, 2, 3, 4, 5 ఈ 5 ఆప్షన్లో ఉన్న కామన్ ఏంది అంటే INV అనేది ఇక్కడ కామన్గా ఉంది. ప్రతి దాంట్లో INV అనేది మనకి ఇక్కడ కామన్గా వచ్చింది. సో తర్వాత లెటర్ మనకి చేంజ్ అవుతుంది. ఇక్కడ 1లో వచ్చేసి E ఉంది, ఇక్కడ వచ్చేసి O, ఇక్కడ I, ఇక్కడ వచ్చేసి A, ఇక్కడ వచ్చేసి E ఉంది. సో ఇప్పుడు INV కామన్ ఉంది కాబట్టి ఈ కామన్ మొత్తం తీసేయండి. ఇది తీసేసిన తర్వాత నెక్స్ట్ అక్షరం ఫస్ట్ ఏది వస్తుందో చూడండి. మనకి ABCDలో ఫస్ట్ అక్షరం ఏమొస్తుంది అంటే మనకి ABCDలో అక్షరం వచ్చేసి మనకి 1 మొదటిగా వస్తుంది, A మొదటిగా వస్తుంది. కాబట్టి ఈ A మొదటిగా వచ్చింది కాబట్టి ఇది 1 అయింది. సో ఏ తర్వాత వచ్చే అక్షరం ఏంది అని తర్వాత చూడగా మనకు ఈ అనే అక్షరం వస్తుంది. కానీ ఈ అనే అక్షరం వచ్చేసి 1 మరియు 5లో ఒకటే ఉంది. అంటే INV, ఇక్కడ కూడా INV, తర్వాత ఇక్కడ అక్షరం వచ్చేసి ఈ ఉంది, తర్వాత ఇక్కడ అక్షరం కూడా వచ్చేసి ఈ ఉంది. సో ఎక్కడైతే కామన్ ఉందో అంతవరకు మనం ఇప్పుడు సెలెక్ట్ చేయాలన్నమాట. ఆ తర్వాత నెక్స్ట్ అక్షరం మళ్ళీ చెక్ చేసుకోండి. ఇక్కడ నెక్స్ట్ అక్షరం చెక్ చేసుకున్నప్పుడు ఇక్కడ నాకు ఇక్కడ N వచ్చింది, ఇక్కడ మాత్రం నాకు S అని వచ్చింది. అంటే ఇప్పుడు N మరియు Sలో ముందు ఏది వస్తుంది అంటే నాకు ఇక్కడ N వస్తుంది. కాబట్టి ఇది 2వ అక్షరం అయింది. తర్వాత ఇది వచ్చేసి మనకి ఇక్కడ 5వ ఆప్షన్ వచ్చేసి నాకు ఇక్కడ 3వ స్థానానికి వస్తుంది. తర్వాత ఇక్కడ 3 మరియు 2 చూసినట్టయితే 3 వచ్చేసి INV I అని ఉంది. అంటే ఇక్కడ మనకి I అని ఉంది, ఇక్కడ మనకి O అని ఉంది. సో I ముందు వస్తుందా O ముందు వస్తుందా అంటే నాకు ఇక్కడ I ముందు వస్తుందని ఇక్కడ చెప్పొచ్చు. కాబట్టి నాకు 4th పొజిషన్లోకి వస్తుంది. ఫైనల్గా ఇది నాకు ఇక్కడ 5th పొజిషన్లోకి వస్తుంది. అంటే ఇక్కడ ఆన్సర్ ఏంటి అంటే ఇప్పుడు ఫస్ట్ నేను ఇక్కడ 4 పెట్టాలి, తర్వాత మళ్ళీ వచ్చేసి 2 వచ్చేసి 1 ఉంది, తర్వాత వచ్చేసి 5 ఉంది, మనకి తర్వాత వచ్చేసి 3 ఉంది, తర్వాత వచ్చేసి మనకి ఇక్కడ 2 ఉంది. అంటే 4, 1, 5, 3, 2
41532 అనే ఆప్షన్ ఎక్కడ ఉందంటే మనకి ఆప్షన్ డి అని డిక్షనరీ ఆర్డర్లో పెట్టచ్చు. అంటే ఇక్కడ డిక్షనరీ ఆర్డర్లో ఏం చేయాలంటే ఏవైతే కామన్గా ఉన్నాయో వర్డ్స్ అవి తీసేసి నెక్స్ట్ పదం ముందేది వస్తుందో మనం చెక్ చేసుకుంటే మనకి ఇలాంటి ప్రశ్నలు చాలా ఈజీగా ఉంటాయి. ఇప్పుడు మనం ఉదాహరణకి మరో ప్రశ్న చేసి చూద్దాం. సో ఈ ప్రశ్న చూసినట్టయితే ఈ ప్రశ్నలో ఎంతవరకు కామన్ ఉన్నాయో ఫస్ట్ అంతవరకు తీసేద్దాం. ఇక్కడ కామన్ ఎంతవరకు ఉందంటే ఇక్కడ మనకి TOR ఇంతవరకు మనకి కామన్గా ఉంది. అంటే ఇక్కడ TOR అనేది కామన్గా ఉంది, ఇక్కడ TOR కామన్గా ఉంది, ఇక్కడ కూడా కామన్గా ఉంది. అలా ఇక్కడ TOR కామన్గా ఉంది, ఇక్కడ కూడా TRO మనకి కామన్గా ఉంది. సో తర్వాత వచ్చేసి మనకి TPSOU అని. సో TPSOUలో మొదటిగా వచ్చే అక్షరం ఏంటంటే ఇక్కడ మనకి తెలుసు ఓ వస్తుంది. ఎందుకంటే ఇక్కడ TPSOU సో మొదటికి వచ్చే అక్షరం ఏంటంటే మనకి ఇక్కడ ఓ వస్తుంది కాబట్టి ఇక్కడ 2 అనేది మనకి రావడం జరిగింది. సో తర్వాత 2 తర్వాత మనకి ఇంకేం వస్తుంది అంటే మనకి ఓ తర్వాత ఏదో వస్తుందని చెక్ చేసుకున్నప్పుడు నాకు ఇక్కడ పి అనేది ఇక్కడ నాకు అక్షరం వస్తుంది. సో అప్పుడు నాకు పి అనే అక్షరం ఎన్నో వర్డ్ అంటే ఇక్కడ నాకు 3వ వర్డ్ అని నాకు ఇక్కడ అర్థమవుతుంది. తర్వాత పి తర్వాత ఏమొస్తుంది అంటే నాకు పి తర్వాత ఎస్ వస్తుంది. ఎస్ అనేది ఇక్కడ 5లో ఉంది. సో ఎస్ తర్వాత ఏమొస్తుందంటే టీ వస్తుంది, అది 1లో ఉంది. టీ తర్వాత ఏమొస్తుందంటే యూ వస్తుంది. యూ వచ్చేసి మనకి ఇక్కడ 4లో ఉండడం జరిగింది. అంటే ఆన్సర్ వచ్చేసి 23514. సో 23514 అని ఆప్షన్ సి అనేది రావడం నాకు ఇక్కడ జరిగింది. సో ఈ ప్రశ్న చూసినప్పుడు ఇన్ ద ఫాలోయింగ్ క్వశ్చన్స్ ఫ్రమ్ ద గివెన్ ఆల్టర్నేటివ్ సెలెక్ట్ ద వర్డ్ విచ్ కెన్ బి ఫార్మ్డ్ యూజింగ్ ద లెటర్స్ ఆఫ్ ద గివెన్ వర్డ్ అన్నారు. అంటే క్రింద ఇచ్చిన ప్రశ్నల్లో ఇచ్చిన పదములలో అక్షరాలతో ఏ పదములు చేయవచ్చునో కనుగొనుము అన్నారు. ఇక్కడ ఆపరేషన్ ఉందండి. ఈ ఆపరేషన్లో మనకు ఈ పదంలో ఉన్న అక్షరాలు వచ్చేసి OPERATION. సో వీటితో ఏ పదం చేయొచ్చో ఒకసారి చూద్దాం. క్యాప్షన్ చేయొచ్చా అంటే చేయలేం. ఎందుకంటే ఇక్కడ ఆపరేషన్ OPERATIONలో సి అనేది లేదు. ఇంకా మిగతా అన్నీ ఉన్నాయంటే APTION అనే అన్ని అక్షరాలు ఉన్నాయి కానీ సి అనే అక్షరం లేదు కాబట్టి ఈ అనేది తయారు చేయలేం. తర్వాత రొటేషన్ ROTATION ఉంది. ఇక్కడ చూస్తే అన్నీ ఉన్నాయి కానీ ఇక్కడ 2 ఓలు ఉన్నాయి. ఇక్కడ రొటేషన్లో ఇక్కడ ఒక ఓ ఉంది, ఇక్కడ ఒక ఓ ఉంది. కొన్ని ఆపరేషన్లో మాత్రం ఒకటే ఓ ఉంది. సో ఇక్కడ 2 ఓలు ఉండి ఇక్కడ ఒక ఓ ఉందంటే ఆప్షన్ బి కూడా మనకి ఇక్కడ కరెక్ట్ కాదు. ఇప్పుడు ఆప్షన్ సి చూద్దాము. ఆప్షన్ సి వచ్చేసి ఆప్షన్ ఉంది, OPTION ఉంది. సో ఇది చూసినప్పుడు అయితే మనకి ఇక్కడ OPTION అనే ఒక పదం ఫామ్ అవుతుంది కాబట్టి ఆన్సర్ వచ్చేసి మనకి ఇక్కడ ఆప్షన్ సి అవుతుంది. అలానే ఇప్పుడు ఇంటర్నేషనల్ చూద్దాం. సో ఇంటర్నేషనల్లో యాన్యువల్ వస్తుందో రాదా అంటే యాన్యువల్ రాదని చెప్పొచ్చు. ఎందుకంటే యాన్యువల్లో యూ ఉంది, ఇంటర్నేషనల్లో యూ అనేది లేదు కాబట్టి ఆప్షన్ ఏ రాదు. ఇప్పుడు ఆప్షన్ బి వస్తుందా లేదో ఒకసారి చెక్ చేసుకుందాము. ఏమంటారంటే ఇక్కడ LAMI అన్నారు. సో ఇంటర్నేషనల్లో ఎక్కడన్నా ఎం ఉందా అంటే ఇంటర్నేషనల్ ఎక్కడ ఎం అనేది లేదు కాబట్టి ఆప్షన్ బి కూడా రాదు. తర్వాత ఆప్షన్ చూద్దాము. టర్మినేట్ అన్నారు. సో ఇక్కడ మనకి TERM ఉందా అంటే ఇక్కడ కూడా ఇంటర్నేషనల్లో ఎం అనేది ఇక్కడ మనకి లేదు కాబట్టి ఆప్షన్ సి కూడా మనకి ఇక్కడ రాదు. సో ఫైనల్గా ఆన్సర్ ఏంటి అంటే ఆప్షన్ డి ఇంటర్నల్. ఎందుకంటే INTERNAL అనేది లాస్ట్లో ఉంది కాబట్టి మనకు ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి అని మనకి ఇక్కడ ఆన్సర్ వచ్చింది. అదేవిధంగా మల్టిప్లికేషన్ చేయొచ్చు. అంటే మల్టిప్లికేషన్ నుంచి దాని నుంచి వర్డ్స్ అనేవి మనం క్రియేట్ చేయొచ్చు. చివరి చూద్దాం. మ్యూచువల్ చూద్దాము. మ్యూచువల్ ఇక్కడ యూ ఉంది, ఇక్కడ కూడా యూ అనేది ఉంది. సో మ్యూచువల్లో 2 యూలు ఉన్నాయి, మల్టిప్లికేషన్లో 2 యూలు ఉన్నాయంటే మల్టిప్లికేషన్లో ఒక యూ మాత్రమే ఉంది కాబట్టి ఆప్షన్ ఈ అనేది సాధ్యం కాదు. అలానే ఆప్షన్ బి చూద్దాము. ఆప్షన్ బి వచ్చేసరికి LIMITATION అన్నాడు. సో ఇక్కడ ఐ ఉంది, ఇక్కడ కూడా ఐ ఉన్నది, ఇక్కడ కూడా ఐ ఉన్నది. అంటే మొత్తం ఎన్ని ఐలు ఉన్నాయంటే ఇక్కడ మొత్తం మనకి 3 ఐలు ఉన్నాయి. మల్టిప్లికేషన్లో 3 ఐలు ఉన్నాయంటే ఇక్కడ MultiILICATIN 3 ఐలు అనేది ఉండడం జరిగింది. సో తర్వాత మళ్ళీ ఇక్కడ ఏమంటే 2 టీలు ఉన్నాయి, టీ అని ఉండడం జరిగింది. సో మల్టిప్లికేషన్లో 2 టీలు ఉన్నాయంటే మల్టిప్లికేషన్లో ఒక టీ ఉంది, ఇక్కడ ఇంకొక టీ ఉండడం అనేది మనకి ఇక్కడ జరిగింది. సో ఎల్ ఉందా అంటే ఎల్ కూడా ఉంది, ఐ ఉంది, ఎం ఉందా అంటే ఎం కూడా ఉంది. సో టీ ఉందా అంటే టీ ఉంది, ఏ ఉందా అంటే ఏ ఉంది, టీ ఉంది, ఐ ఉంది, ఓ ఉంది, ఎన్ ఉంది అంటే ఆన్సర్ వచ్చేసి మనకి ఆప్షన్ బి లిమిటేషన్ అవుతుంది అని మనం ఇక్కడ చెప్పచ్చు. కింద ఇచ్చిన పదాలతో ఇచ్చిన పదములలో అక్షరంలో ఏ పదాలు చెయ్యలేమో కనుగొనుము అన్నాడు. ఇక్కడ చెయ్యలేమో అంటున్నాడు. అంటే విచ్ కెనాట్ బి ఫార్మ్డ్ అన్నాడు. సో విచ్ కెనాట్ బి ఫార్మ్డ్ అనే అక్షరం ఇక్కడ చూద్దాము. క్యాటరింగ్ అన్నారు. CATERING. సో దీంతో ఫామ్ చేయొచ్చు అంటే ARGENTIC అనేది ఇక్కడ మనం ఫామ్ చేయొచ్చు. తర్వాత క్రియేటింగ్ చేయొచ్చు అంటే CREATING చేయొచ్చు. రిటైరింగ్ అంటే RETIRING. సో ఇక్కడ చూస్తే మనం 2 ఐలు ఉన్నాయి కానీ ఇక్కడ క్యాటరింగ్లో ఒకటే ఐ ఉంది కాబట్టి మనం సి అనేది మనకి ఇక్కడ ఆన్సర్ అవుతుంది. అలానే ఇప్పుడు ఆప్షన్ 2 చూద్దాం. ఆప్షన్ 2 వచ్చేసి మనకు ఇండిటర్మినేట్ అన్నారు. సో ఇది ఫాలో అవుతుందో చూద్దాం. డిటర్మినేట్ DETERMINE. సో DETERMINE అనేది ఫామ్ అవుతుంది. తర్వాత రిటనేడ్ అన్నారు. RETNADE
RETINDE అన్నారు. సో RETINDE అన్నారు. సో INDE. సో మనకి బి కూడా అయిపోయింది. ఇప్పుడు మనము రిమైండర్ చూద్దాము. ఇక్కడ రిమైండర్ చూసినప్పుడు REMINDER. సో ఇన్డిటర్మినేట్లో ఆర్ ఉందా లేదో చెక్ చేసుకుందాము. ఇన్డిటర్మినేట్లో ఒకటే ఆర్ అనేది మనకి ఇక్కడ ఉంది, కానీ రిమైండర్లో వచ్చేసి మనకు 2 ఆర్లు అనేది జరిగింది. సో ఆన్సర్ వచ్చేసి మనకి ఆప్షన్ సి అయ్యింది. తర్వాత థర్డ్ క్వశ్చన్ చూద్దాము. ట్రాన్స్పోర్ట్ అన్నారు. సో ట్రాన్స్పోర్ట్లో ఏది ఫామ్ కాదో చూద్దాము. ఆప్షన్ ఏ అవుతుందా అంటే SPORT ఆప్షన్ ఏ అవుతుంది. ఆప్షన్ బి అవుతుందంటే STRAP. ఇక్కడ వచ్చేసి మనకు STRAP అంటే అది కూడా ఫామ్ అవుతుంది. ట్రస్ట్ అవుతుందంటే కాదు, ఎందుకంటే యూ ఉంది, ట్రాన్స్పోర్ట్లో యూ అనేది లేదు. సో ఆన్సర్ వచ్చి మనకి ఇక్కడ ఆప్షన్ సి అని ఇక్కడ మనకి అవుతుంది. ఇప్పుడు మనము ర్యాంకింగ్ అనేది ఇక్కడ చూద్దాము. సో ఇక్కడ ర్యాంకింగ్లో వచ్చేసి 31 మంది విద్యార్థులు ఉన్న తరగతిలో అరుణ్ యొక్క ర్యాంక్ 17వ స్థానం అయితే చివరి అతని ర్యాంక్ ఎంత అన్నారు. ఉదాహరణకు ఒక ప్రశ్న తీసుకుందాము. ఒక క్లాస్లో 10 మంది విద్యార్థులు ఉన్నారు అనుకుందాము. సో 1 2 3 4 5 6 7 8 9 10. ఇప్పుడు ఈ వ్యక్తి ర్యాంక్ 7th ర్యాంక్ అయినప్పుడు, లేకపోతే వ్యక్తి ర్యాంక్ 6th ర్యాంక్ అయినప్పుడు వెనక నుంచి ర్యాంక్ ఎంత అంటే మనం ఏం చేస్తామంటే ఇప్పుడు 1 2 3 4 5 ర్యాంక్ అని చెప్తాము. అంటే ఇక్కడ నేను ఈ పొజిషన్లో ఉన్న ర్యాంక్ వెనక నుంచి చూస్తే నాకు ఇక్కడ 5 వచ్చింది అని చెప్పాము. కానీ అభ్యర్థి పెద్ద పెద్ద నెంబర్లతో చేసేటప్పుడు ఇలా రాసుకోవడం కుదరదు. కాబట్టి ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. నేను ఇక్కడ 6th ర్యాంక్, ఈ ర్యాంక్ ఎంత వెనక నుంచి కనుక్కోవాలి అంటే నేను ఈ ముందు ఉన్న అభ్యర్థుల ర్యాంక్ తీసేస్తే నాకు ఆన్సర్ వస్తుంది. అంటే మొత్తం విద్యార్థుల సంఖ్య ఎంత అంటే మొత్తం విద్యార్థుల సంఖ్య వచ్చేసి ఇక్కడ 10 నుంచి నాకు కావాల్సింది 6వ స్థానం. కానీ ఇక్కడ నేను 6 తీసేయకూడదు. ఓన్లీ 6 కన్నా ముందు ఎవరైతే ఉన్నారో వాళ్ళని మాత్రమే తీసేయాలి. ఎందుకు తీసేయాలంటే నాకు కావాల్సింది కూడా 6వ స్థానమే కావాలి. వెనక నుంచి నాకు కావాల్సిన స్థానమే 6వ స్థానం. కాబట్టి నేను ఆ స్థానాన్ని నేను ఇక్కడ తీసేయలేను. కాబట్టి ముందు ఎంతమంది అయితే ఉన్నారో వాళ్ళ స్థానాలను తీసేస్తే నాకు ఇతని ర్యాంక్ అనేది వస్తుంది ఇక్కడ. సో మొత్తం ఉన్న విద్యార్థులు 10 మంది. ఈ 10 మందిలో మొదటి 5 స్థానాలు తీసేస్తే వెనక నుంచి ర్యాంక్ ఎంత అంటే ఇక్కడ 5th ర్యాంక్ అని డైరెక్ట్గా చెప్పొచ్చు. కాబట్టి మనకి 1 2 3 4 5 ర్యాంక్ అని మనకి డైరెక్ట్గా ఆన్సర్ వస్తుంది. సో అదేవిధంగా ఇప్పుడు ఈ ప్రశ్న చూసినట్టయితే ఈ ప్రశ్నలో ఏమని అడిగారంటే ఈ ప్రశ్నలో 31 మంది విద్యార్థులు ఉన్న తరగతిలో అరుణ్ యొక్క ర్యాంక్ 17వ స్థానం అయితే చివరి నుండి అతని ర్యాంక్ ఎంత అని అడుగుతున్నారు. సో ఇతని ర్యాంక్ మొదటి నుంచి తెలుసు, అది వచ్చేసి 17వ స్థానం. అయితే చివరి నుంచి ఎంత అని అడుగుతున్నారు. సో ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి అభ్యర్థులు. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఫస్ట్ ర్యాంక్ అనుకోండి. ఇక్కడ నుంచి మనం స్టార్ట్ చేసినట్టయితే ఇక్కడ అరుణ్ యొక్క ర్యాంక్ వచ్చేసి మనకి ఇక్కడ 17th ర్యాంక్ అంటున్నారు. అంటే మొత్తం ఉన్న విద్యార్థులు ఎంతమంది అంటే మొత్తం ఉన్న విద్యార్థులు వచ్చేసి 31 మంది. సో ఇప్పుడు ఏమంటారంటే ఈ విద్యార్థి ర్యాంక్ వెనక నుంచి ఎంత అని అడుగుతున్నారు. సో మనకు ఆల్రెడీ చూసినట్టు నాకు వెనక నుంచి ర్యాంక్ కావాలి అంటే నేను ముందు నుంచి ఎంతమంది అభ్యర్థులు వాళ్ళని తీసేస్తే నాకు ఆన్సర్ అనేది ఇక్కడ వస్తుంది. అంటే ఇప్పుడు మొదటి నుంచి చూసుకుంటే ఇంతవరకు ఎంతమంది విద్యార్థులు అంటే ఇంతవరకు మొత్తం ఉన్న విద్యార్థులు 16 మంది. ఎందుకంటే నాకు ఇతని అరుణ్ ర్యాంక్ నాకు కావాలి అంటే నేను ఇప్పుడు 17 తీసేయకూడదు, ఓన్లీ 16 వరకు మాత్రమే తీసేయాలి. అంటే నాకు మొత్తం ఎంతమంది అని తెలుసు, 31 మందిని తెలుసు. సో 31లో మొత్తం 16 మందిని తీసేస్తే నాకు వచ్చే ర్యాంక్ ఎంత అంటే నాకు వచ్చే ర్యాంక్ వచ్చేసి ఇక్కడ నాకు 15 అని అర్థమవుతుంది. డైరెక్ట్గా మనకి ఆప్షన్ బి అని మనం ఇక్కడ చెప్పచ్చు. సో అభ్యర్థుల విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. అదేంటంటే ఇప్పుడు 17th ర్యాంక్ అని చెప్పినప్పుడు వెనక నుంచి ర్యాంక్ ఎంత అంటే మనం 31 - 17 అనేది చేయకూడదు. ఎప్పుడు కూడా మనము అదే ర్యాంక్ నాకు కావాలి కాబట్టి నేను ఎప్పుడు 17th ర్యాంక్ అనే అభ్యర్థిని తీసేయకూడదు. అంతకన్నా ముందు ఎంతమంది ఉంటారో వాళ్ళని మాత్రమే తీసేయాలి. అందుకే 31 - 16 అని రాసుకుంటే మనకి డైరెక్ట్గా 15th ర్యాంక్ అని మనకి ఇక్కడ ఆన్సర్ అనేది ఇక్కడ వస్తుంది. ఇప్పుడు అలానే ఉదాహరణకి ఇప్పుడు మరో ప్రశ్న చూద్దాము. సో ఈ ప్రశ్న చూసినట్టయితే 39 మంది విద్యార్థులు ఉన్న తరగతిలో సురేష్ అశోక్ కంటే 7 ర్యాంకులు ముందున్నాడు. అశోక్ చివరి నుంచి 17వ స్థానంలో అంటే సురేష్ ముందు నుండి ఏ స్థానంలో ఉంటాడు అని అడుగుతున్నారు. సో ఇక్కడ చూద్దాం. ఇక్కడ మొత్తం విద్యార్థుల సంఖ్య ఎంత అంటే ఇక్కడ మొత్తం విద్యార్థుల సంఖ్య వచ్చేసి 39 మంది. ఈ 39 మందిలో మనకి సురేష్ ర్యాంకు మరియు అశోక్ ర్యాంక్ అంటే ఇద్దరు విద్యార్థుల ర్యాంకు కలిపి అడుగుతున్నారు. ఇక్కడ నాకు ఎవరి ర్యాంకు తెలుసు అంటే సురేష్ అశోక్ కంటే 7 ర్యాంకులు ముందున్నాడు. అయితే అశోక్ చివరి నుంచి 17వ స్థానంలో ఉంటే సురేష్ ముందు నుండి ఏ స్థానంలో ఉంటాడు అని అడిగారు. సో ఈ ప్రశ్న చాలా సింపుల్గా ఉంది. ఇక్కడ మనకి మొత్తం అభ్యర్థులు 39 మంది ఇచ్చారు. దాంట్లో మధ్యలో ఇద్దరు వ్యక్తులు మధ్యలో ఇచ్చారు. సో ఇప్పుడు మనం ఫస్ట్గా కనుక్కోవాల్సిందంటే అశోక్ ర్యాంక్ చివరి నుంచి ఎంత అని. ఇక్కడ ఆల్రెడీ మనకి అశోక్ ర్యాంక్ చివరి నుంచి ఇచ్చారు కాబట్టి ఇప్పుడు అశోక్ ర్యాంక్ మొదటి నుంచి ఎంత కనుక్కుంటే మనకి ఆన్సర్ వస్తుంది. ఇప్పుడు అశోక్ ర్యాంక్ చివరి నుంచి ఎంత అంటే అశోక్ అంటే నేను కింద నుంచి అంటాను. సో కింద నుంచి అశోక్ ర్యాంక్ వచ్చేసి 17th పొజిషన్. అంటే నేను అశోక్ ర్యాంక్ ఎక్కడి నుంచి కనుక్కోవాలంటే నేను అశోక్ ర్యాంక్ నేను పైనుంచి కనుక్కోవాలి. సో అశోక్ ర్యాంక్ ఇప్పుడు నేను పైనుంచి కనుక్కోవాలంటే మొత్తం విద్యార్థుల్లో నుంచి
కింద ఎంతమంది ఉన్నారో తీసేస్తే నాకు పైనుంచి ర్యాంక్ అనేది వస్తుంది. సో కింద విద్యార్థులు ఎంతమంది అంటే ఇక్కడ నుంచి ఇక్కడ చూసుకుంటే మొత్తం విద్యార్థుల సంఖ్య వచ్చేసి 16. అంటే నాకు పైనుంచి ర్యాంక్ రావాలి అంటే నేనేం చేయాలి అంటే కింద నుంచి విద్యార్థులను తీసివేయాలి. అది 16 తీసేస్తే నాకు 39 మైనస్ 16 అంటే నాకు ర్యాంక్ ఎంత వస్తుందండి, అక్కడ 23వ ర్యాంక్ వస్తుంది. అంటే అశోక్ ర్యాంక్ పైనుంచి ఎంత అంటే అశోక్ ర్యాంక్ పైనుంచి వచ్చేసి 23వ ర్యాంక్ అంటే 23rd ర్యాంక్ అయింది. ఇప్పుడు అశోక్ ర్యాంక్ నాకు పైనుంచి తెలిసింది, ఫస్ట్ నుంచి నాకు అశోక్ ర్యాంక్ తెలిసింది. ఇప్పుడు నేను అశోక్ ర్యాంక్ని సురేష్ ర్యాంక్తో కంపేర్ చేసుకుంటే నాకు డైరెక్ట్గా సురేష్ ర్యాంక్ అనేది వస్తుంది. కానీ ఇక్కడ క్వశ్చన్లో ఏమి ఇచ్చారు, అశోక్ కంటే 7 ర్యాంకులు ముందు ఉన్నాడు అన్నారు. సో అశోక్ కంటే సురేష్ ఎన్ని ర్యాంకులు ముందున్నాడు అంటే ఇక్కడ అశోక్ కంటే సురేష్ 7 ర్యాంకులు ముందున్నాడు. సో 7 ర్యాంకులు ముందున్నారంటే మనం ఏం చేయాలంటే ఇప్పుడు ముందు ఉన్నాడు కాబట్టి మనం ఇక్కడ మైనస్ చేయాలి. అంటే మనం 23 మైనస్ 7 చేసినప్పుడు మనకు ఆన్సర్ ఏమొస్తుంది 16 వస్తుంది. కాబట్టి సో ఇక్కడ నుంచి మనం తీసుకుంటే సురేష్ ర్యాంక్ ఎంత అంటే సురేష్ ర్యాంక్ 16th అని నేను డైరెక్ట్గా చెప్పొచ్చు. అప్పుడు ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ అవుతుంది. సో ఈ ప్రశ్నలో మొత్తం విద్యార్థులు ఇచ్చారు, నాకు మొత్తం విద్యార్థులు ఇచ్చి నాకేంటంటే అశోక్ ర్యాంక్ ఇచ్చారు, అశోక్ ర్యాంక్ కింద నుంచి ఇచ్చారు. సో నాకు అశోక్ ర్యాంక్ కింద నుంచి ఇవ్వగానే నేనేం చేశానంటే అశోక్ ర్యాంక్ పైనుంచి కనుక్కున్నాను. ఒకసారి అశోక్ ర్యాంక్ పైనుంచి కనుక్కొని ఇప్పుడు అశోక్ ర్యాంక్ను మరియు సురేష్ ర్యాంక్ను ఇద్దరిని కంపేర్ చేస్తే నాకు ఆన్సర్ అనేది చాలా డైరెక్ట్గా వచ్చింది. ఒక వరుసగా నిలబడిన బాయ్స్లో అంటే బార్లలో శ్రీనాథ్ ఎడమ వైపు నుంచి 7వ స్థానంలో మరియు వెంకట్ కుడివైపు నుంచి 12వ స్థానంలో ఉన్నారు అన్నారు. సో ఇక్కడ వచ్చేసి శ్రీనాథ్ ఎడమవైపు నుంచి స్థానం ఎంత అంటే 7వ స్థానంలో మరియు వెంకట్ కుడివైపు నుంచి ఎంత స్థానం అంటే 12వ స్థానంలో ఉన్నారు అంటున్నారు. సో నేను ఇప్పుడు ఎడమ వైపు నుంచి చూసుకుంటాను. ఎడమ వైపు నుంచి శ్రీనాథ్ ర్యాంక్ ఎంత అంటే ఇక్కడ 1st, 2nd, 3rd, 4th అనుకోండి. సో శ్రీనాథ్ ర్యాంక్ వచ్చేసి నాకు ఇక్కడ 7th ప్లేస్ అని ఉంది. మరియు వెంకట్ కుడివైపు నుంచి 12వ స్థానంలో ఉన్నారు అంటున్నాం. సో వెంకట్ వచ్చేసి కుడివైపు నుంచి తీసుకుందాము. వెంకట్ అంటే కుడివైపు నుంచి 12వ స్థానం కాబట్టి 1, 2, 3, 4 అలా ఉంటుంది కాబట్టి ఇక్కడ నాకు 12వ స్థానం అని తీసుకున్నాను ఇక్కడ. సో ఇక్కడ ఎవరున్నారంటే ఇక్కడ నాకు శ్రీనాథ్ ఉన్నారు, ఇక్కడ వచ్చేసి నాకు ఎవరున్నారంటే ఇక్కడ నాకు వెంకట్ ఉన్నాడు. సో ఇక్కడ ఏమంటున్నారంటే ఇప్పుడు వారు తమ స్థానాలను ఒకరినొకరు కొన్నట్లయితే శ్రీనాథ్ ఎడమ వైపు నుంచి 22వ స్థానంలో ఉన్నాడు అన్నారు. సో ఇక్కడ ఏమన్నారంటే శ్రీనాథ్ ఎడమ వైపు నుంచి 22వ స్థానంలో ఉన్నారు అంటున్నారు. సో మనకు వెంకట్ కన్నా ముందు ఎంతమంది ఉన్నారంటే వెంకట్ కన్నా ముందు 11 మంది విద్యార్థులు ఉన్నారు. సో ఒకసారి ఇప్పుడు ఈ శ్రీనాథ్ అనే వ్యక్తి 7వ స్థానం నుంచి వెంకట్ స్థానానికి వచ్చినతో అతని ర్యాంక్ ఏమైందంటే 22వ ర్యాంక్ అయింది అంటున్నారు. సో శ్రీనాథ్ 7వ ర్యాంక్ నుంచి వెంకట్ స్థానానికి వస్తే 22వ ర్యాంక్ అయ్యింది. అయితే ఆ వరుసలో ఉన్న బాలుల సంఖ్య ఎంత అంటున్నారు. సో మనకు ఆల్రెడీ ఇక్కడ ఇటుపక్క ఎంతమంది ఉన్నారో అర్థమైంది. ఎంతమంది అంటే 11 మంది. ఇక్కడ ఎంత అంటే 22వ స్థానం. సో 22 ప్లస్ 11 మొత్తం కలిపితే 22 ప్లస్ 11 మొత్తం కలిపించడం నాకు ఆన్సర్ వచ్చేసి ఇక్కడ 33 అని వస్తుంది. సో అయితే ఈ వరుసలో ఉన్న బాలుల సంఖ్య ఎన్ని అంటే మొత్తం నాకు 33 అని ఆప్షన్ సి అని ఇక్కడ ఆన్సర్ పెట్టచ్చు. ఒక వరుసలో 16 మంది బాలులు ఉన్నారు. అయితే ప్రకాష్ తనకు ఎడమవైపు 2 స్థానాలు జరిగినప్పుడు అతడు ఆ వరుసలో ఎడమవైపు నుండి 7వ స్థానంలో ఉంటాడు. అయితే ముందుగా అతని యొక్క స్థానం వరుస యొక్క కుడివైపు నుండి ఎంత ఉంది అని అడిగారు. సో ఒక వరుసలో 16 మంది బారులు ఉన్నారు. సో అందులో ప్రకాష్ మొత్తం 16 మంది ఉన్నారు, అది గుర్తుపెట్టుకుందాము. అందులో ప్రకాష్ తన ఎడమవైపు 2 స్థానాలు జరిగినప్పుడు అతడు ఆ వరుసలో ఎడమవైపు నుండి 7వ స్థానంలో ఉన్నాడు అన్నాడు. సో ఎడమవైపు నుంచి ఎన్నో స్థానం అంటే 7వ స్థానం. ఎప్పుడు 7వ స్థానం వచ్చిందంటే 2 వరుసలు ఎడమవైపు జరిగినప్పుడు అన్నారు. సో ఇప్పుడు ఎడమవైపు నుంచి 7వ స్థానం అంటే ఇది 1వ స్థానం, 2వ స్థానం, 3వ స్థానం, 4వ స్థానం, 5వ స్థానం, 6వ స్థానం, 7వ స్థానం అనుకున్నాం. సో ఇప్పుడు 7వ స్థానంలో ఉన్నాడు. సో 7వ స్థానంలోకి ఎప్పుడు వచ్చాడు అంటే ఎడమవైపు 2 స్థానాలు జరిగినప్పుడు అన్నారు. సో ఎడమవైపు 2 స్థానాలు జరిగినప్పుడు అంటే ఇంతకుముందు ఎక్కడున్నాడు అంటే ఇంతకుముందు వచ్చేసి మనకి ఇక్కడ 8th పొజిషన్ మరియు 9th పొజిషన్. అంటే ఇంతకుముందు ఎక్కడ ఉన్నట్టు 9th పొజిషన్లో ఉన్నట్టు. ఇప్పుడు ఏమడుగుతున్నారు, అతని యొక్క స్థానం వరుస యొక్క కుడివైపు నుండి ఎంత అంటున్నారు. సో ఇప్పుడు ఎక్కడవుతుంటే కుడివైపు నుంచి ర్యాంక్ అడుగుతున్నారు. సో నీకు మొత్తం బార్ల సంఖ్య తెలుసు, ఇక్కడ మనకి ఈ ప్రకాష్ యొక్క విద్యార్థి యొక్క పొజిషన్ తెలుసు. అంటే ఇప్పుడు నేను కుడివైపు నుంచి ర్యాంక్ అనుకోవాలంటే ఏం చేయాలంటే ఎడమవైపు నుంచి తీసేయాలి అని తెలుసు. సో ఎడమవైపు మొత్తం ఉన్న విద్యార్థులు ఎంత అంటే ఎడమవైపు మొత్తం ఉన్న విద్యార్థులు వచ్చేసి 8 మంది. కాబట్టి నేను ఇప్పుడు 16 మైనస్ 8 చేస్తే నాకు ఆన్సర్ వచ్చేసి 8th అని వస్తుంది. అంటే ప్రకాష్ యొక్క స్థానం కుడివైపు నుంచి ఎన్నో స్థానంలో ఉందంటే 8వ స్థానంలో ఉంది అని నేను డైరెక్ట్గా ఇక్కడ ఆన్సర్ అనేది నేను ఇక్కడ చెప్పొచ్చు. సో మనం ఇప్పుడు చేసిన ప్రశ్నలలో ఈ ర్యాంకింగ్లో మనకి ఒక విషయం అభ్యర్థి గుర్తుపెట్టుకోవాలి. అంటే ఫస్ట్ నుంచి ర్యాంక్ ఇచ్చినప్పుడు లాస్ట్లో తీసేస్తే నాకు ర్యాంక్ వస్తుంది.
అదే నాకు అంటే ఇప్పుడు మొదటి నుంచి ర్యాంక్ ఇస్తారు, వెనక నుంచి కనుక్కోమంటారు. సో మొదటి నుంచి ర్యాంక్ ఇచ్చి వెనక నుంచి కనుక్కోమంటే మొత్తం స్టూడెంట్స్లోంచి నేను మొదటి నుంచి తీసేస్తే నాకు వెనక నుంచి ర్యాంక్ వస్తుంది. కానీ అభ్యర్థి గుర్తుపెట్టుకోవాల్సిందంటే ఆ స్థానం ఏ స్థానం అయితే అడిగినరో ఆ స్థానాన్ని తీసేయకుండా మిగతా విద్యార్థులు ఎంతమంది ఉన్నారో వాళ్ళని తీసేసినట్టయితే మనకు ఆన్సర్ అనేది చాలా సులువుగా వస్తుంది. సో ఈ విధంగా మనం ర్యాంకింగ్ అనే దాంట్లో కూడా ర్యాంకింగ్ అనే ప్రశ్న వచ్చినప్పుడు చాలా సులువుగా మనం ఇక్కడ చేయొచ్చు.